బనీళ్ళ మీద రక్తపు మరకల, చుక్కల మరకల వంటి మరకలు చెమటలో ఉంటాయి. చెమట ఆరిపోతాయి గుడ్డ మీద. ఇది సిలీనియం వాని చెమట. కాన్సిక్వెన్సెస్ ఏమిటి? మగవాడైతే నపుంసకత్వము, కంప్లీట్ ఇంపార్టెన్సీ విత్ హారిబుల్ పెయిన్ ఇన్ ది లైన్స్. నడుల్లో విపరీతమైన నొప్పి, మ్యాస్కులన్ టెండెన్సీ, పొటెన్సీ తగ్గిపోతుంది. అండ్ హారిబుల్ అగ్రవేషన్స్ ఆఫ్ ది లంబెగో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్యామిలీ లైఫ్. దాంపత్యము జరిగిన తర్వాత ఆ రాత్రి మర్నాడును మంచం నుంచి లేవలేడు, నడు నొప్పి విపరీతమైనటువంటి నొప్పితో ఉంటుంది. సిలీనియం. ఇంకా సిలీనియం లక్షణాలు ఏమిటంటే క్రమంగా జుట్టంతా ఊడిపోతుంది. అది చాలక కనుబొమ్మలన్నీ ఊడిపోతాయి. ఇంకా అడ్వాన్స్ కనుబొమ్మలు, గడ్డం కూడా చాలా పలుసనయ్యి ఒక్కొక్కడు కంప్లీట్గా ఊడిపోతుంది. 1946-49లో మేము ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు మీద గుండయ్యర్ హోటల్ అని ఒకటి ఉండేది. ఆ గుండయ్యర్ గారికి తల మీద కానీ, కనుబొమ్మలలో కానీ, మీసములు, గడ్డములు ఎక్కడా కూడా శరీరం మీద కేశ సంపద లేకుండా వెళ్ళిపోయింది. దట్ ఈస్ సిలీనియం. సమస్త రోమములు పడిపోతాయి. కానీ వాడికి ఒక రకమైన ఎంజాయబుల్ థింగ్ ఉంటుంది. థియేటర్ ఒకటి కట్టించుకుంటాడు. అంటే నిద్ర పడితే అలా కథలుగా, సినిమాలుగా కళలు లేకుండా నిద్ర ఉండదు. నిద్ర ఉన్నంతసేపు కలే కానీ ఒట్టి నిద్ర ఉండదు వాడికి. అంటే టికెట్ అక్కర్లేదు రోజు. పోనీ ఏమన్నా గొప్ప విషయాలు వస్తాయా? ఏమి రావు. ఈ డికేట్లో వస్తున్న సినిమాల్లో లాగా మనం డైలీ రొటీన్లో చూస్తున్నటువంటి వెధ విషయాలే మళ్ళీ కళ్ళలో రిపీట్ అవుతాయి. ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీసర్ గారు మాట్లాడారు, మనం ఇటు వచ్చాము, వాడు కారు మీద ఎక్కి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు, ఇంతే, ఇంకేం ఉండవు. మధ్య కళలో మెడుకు వచ్చిందనుకోండి, ఏదో లెక్కెచ్చడానికి మెడుకు వచ్చిందనుకోండి, ఒకటో రెండో, మళ్ళీ కాళ్ళు కడుక్కుని వచ్చి పడుకుంటే ఇందాక ఎక్కడ ఆగిందో కర అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మీరు నమ్మరు. ఎవరన్నా పేషెంట్ చెప్పి 2-3 పేషెంట్స్ మీకు తగిలితే కానీ నమ్మనంత ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది ఈ పాయింట్. అంటే ఇంటర్వల్ తర్వాత మళ్ళీ సినిమా కంటిన్యూ చేస్తారు చూడండి, అలా ఉంటుంది వాడి కర. ఇది సిలీనియం పేషెంట్ లక్షణం. కనుక వాడి చెమట ఎల్లోయిష్ స్టెయిన్ కానీ, బ్లడ్ స్టెయిన్తో కూడిన ఎల్లోయిష్ స్టెయిన్ కానీ ఉంటుంది. ఇంకా మిగిలింది ఎవరు? తూజావాడు, సల్ఫర్ వాడు. తూజావాడి చెమట సాముద్రిక శాస్త్రంలో చెప్పబడినట్లు ఉంటుంది. అంటే 2 రకాల తూజావాడి చెమట. ఆ పక్కన తూజావాడు కూర్చుని ఒళ్ళంతా చెమట పోసేవాడికి ఈ పక్కన మనం కూర్చుని ఆ లోపల ఏదో వెల్లుల్లిపాయతో మసాలా వేస్తున్నారు అనిపిస్తుంది, వేయిస్తున్నట్టు నూనెలో. వెల్లుల్లిపాయ వాసన వేస్తుంది వాడి చెమట, గార్లిక్ స్మెల్. తూజావాడి చెమట గార్లిక్ స్మెల్ వేస్తుంది. ఏదో తయారు చేస్తున్నారు ఒక ఐటమ్ అన్నట్టుగా ఉంటుంది. లేదా ఆల్టర్నేటివ్ ఉంది వీడికి, తేనె వాసన వేస్తుంది. తేనె వాసన అంటే ఏమిటి? షుగర్స్ అయినా వెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఆల్బుమిన్ మొదలైనటువంటి మిగిలిన టిష్యూస్ అయినా పెడుతున్నాయి చెమటలో. వాడికి చాలా వీక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వాడికి చెమట పోస్తే ఇంటి దగ్గర చొక్కా ఇప్పి కూర్చున్నాడంటే ఈగలు వాళ్తాయి వీటి మీద. హీస్ స్వెట్ అట్రాక్ట్స్ ఫ్లైస్. ఎందుచేత వాల్యుబుల్ టిష్యూస్ వెళ్ళిపోతున్నాయి కనుక
శవం ఫ్లైస్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తుందండి? అదే కారణం ఇక్కడ. ఇంకా సూర్యవాళ్లలోనే చాలా డిజగ్రేబుల్ స్మెల్స్ కూడా ఉండవచ్చు. అంటే తోళ్ళు ట్యానింగ్ ఇండస్ట్రీలో మురగబెడితే వాసన వస్తుంది చూడండి, ఎగ్జాక్ట్గా ఆ స్మెల్తో స్వెట్ ఉన్నవాడు కూడా సూర్యవాళ్లలోనూ సల్ఫర్ వాళ్లలోనూ ఇద్దరిలోనూ ఉంటారు. అంటే తోలు మురిగిన వాసన, స్మెల్ ఆఫ్ పుట్రిఫైడ్ స్కిన్ ఆర్ హైడ్. పక్కన కూర్చోలేరు. రైల్లోనూ అక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే అటు ఇటు బాగా ఖాళీ ఇస్తారు కూర్చొని, బతకలేడు అవతల పక్కవాడు. సూర్యవాడును సల్ఫర్ వాడు ఆ ప్రివిలేజెస్ ఉంటాయి వాడికి. ఎంత రష్గా ఉన్నా సరే వాడి చోటు వాడికి ఇచ్చేస్తారు. అయితే తేడా ఏమిటంటే సల్ఫర్ వాడు హీ ఈస్ నాట్ ఏబుల్ టు బేర్ స్మెల్స్ ఐదర్ ఆఫ్ హిజ్ ఓన్ ఆర్ అదర్స్. తన వాసన కానీ ఇంకోటి వాసన కానీ అలాగా మెంటల్గా పాపం మ్యాగ్నిఫైడ్గా ఇంప్రెషన్ కొడుతూ ఉంటుంది. అండ్ మెనీ టైమ్స్ he refuses to approach others, especially big people, because he is conscious of his smell. సల్ఫర్ వాడు పెద్దవాళ్ళు ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూ కానీ మాట్లాడమంటే వదిలేమంటాడు. అక్కడికి వెడితే వాళ్ళకి తన వాసన వేస్తుందని వాడి ఉద్దేశం, భయం, అంత మెంటల్ ఇంప్రెషన్ వీడికి. కానీ ఆ రెండవ వాడికి ఎలా కాదు. తూజా కానీ వీడు సల్ఫరా తూజా అని మీరు ఎలా తెలుస్తుందంటే, ది తూజా ఫెలో లైక్స్ హిజ్ ఓన్ స్మెల్స్ టూ మచ్. తన కంపు తన కెంపు. తర్వాత he cannot resist inhaling his own smell. వాడు అదొకటి. చూచేవాడికి చాలా దుర్వాసన ఉంటుంది. జెనిటల్స్లో కానీ, గ్రైన్స్ అంటే గజ్జల్లో కానీ, యాక్సిలా అంటే సంకల్లో కానీ, చర్మం ముడతలు ఉన్నటువంటి చోట ఈ ట్యానింగ్ ఇండస్ట్రీ వాసన తప్పకుండా ఉంటుంది. చర్మం ఇండస్ట్రీ వాసన, తోళ్ల వాసన. కానీ వాడు ఏం చేస్తాడు తెలిసిన, కోపడికండి కొన్ని మనం చెప్పుకోవాలి. బజారమ్మడి పెడుతూ ఒక చేతి 2 వేళ్ళు బిట్వీన్ ది 2 బటెక్స్ ఉంటాయి. ఒక చేతి వేలు ముక్కులో మరదిప్పుతూ ఉంటాడు, ఒక చేతి వేలు ముక్కులో మరదిప్పుతూ ఉంటాడు. కాసేపాకి ఇంటర్చేంజ్ చేస్తాడు. బికాస్ హీ కెనాట్ రెసిస్ట్ స్మెల్లింగ్ హిజ్ ఓన్ స్మెల్. అది మెంటల్ సింటమ్స్ లో పడుతుంది. అలాగే కొంచెం పయస్ అండ్ ఆర్థడాక్స్ అండ్ హోలీగా ఉన్నవాళ్ళు చూజా ఏం చేస్తారో తెలిసిన, ఎవడి పద్ధతిలో వాడికి ఉంటుంది. ఈ మెథడ్స్ అన్ని పంచె కట్టుకుని ఉంటారు, చొక్కా ఉండదు. ఇంటి దగ్గర భోజనం అది చేసే టైంలోనూ, పొద్దున పూజ చేసుకుని ఇవన్నీ గంట కొట్టి ఇవన్నీ టైంలో ఓటు శుభ్రంగా చెవట పోస్తూ ఉంటుంది. తడితుండు కూడా భుజాన ఉంటుంది. అది సంకల్లో ఇలా కొట్టి ఇలా వాసన చూస్తారా. తూజా తూజా తూజా. అరే మీరు పక్కన వాడి పేరు రాసుకుని బ్రాకెట్స్ లో తూజా అని రాసుకుని నెక్స్ట్ టైం ఎప్పటికైనా వాడు ఏదైనా ఒక కొంచెం మాత్ర పెట్టరా అని అడిగారు, తోసేయండి. అంటే వాడి ఆ సోషల్ స్ట్రక్చర్ను బట్టి ది సిమ్టమ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోషల్ స్ట్రక్చర్. వాడు విఐపి అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఆర్థడాక్స్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, మ్యాన్ ఆన్ ది స్ట్రీట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, రెవల్యూషనరిస్ట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఆస్తికుడైతే ఒక పద్ధతిలో ఉంటుంది, నాస్తికుడైతే ఒక పద్ధతిలో ఉంటుంది. ఆస్తికుడైతే ఇడియట్ లాగా పోట్లాడతాడు దేవుడు ఉన్నాడని, నాస్తికుడైతే ఇడియట్ లాగా పోట్లాడతాడు దేవుడు లేడని. అంతే తేడా. హెల్తీ మ్యాన్ అయితే ఆస్తికుడైతే తన బిలీఫ్ తనకుంటుంది, నాస్తికుడైతే తన బిలీఫ్ తనకుంటుంది.
ఇద్దరు ఇడియట్స్లా పోట్లాడటం, నినాదాలు అరుచుకుంటారు, గోడలు జరగొట్టడం ఇట్లాంటివి ఉండవు. అవి సల్ఫరు తూజే ఉంటే తప్ప ఉండవు. అంటే వాడు ఉన్నటువంటి లెవెల్ను బట్టి ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇంకా ఈ చెమటలో మాత్రం ఒక్కొక్క డ్రగ్ తెలుస్తుంది. ఇట్లాగా లేడీస్కి ఇర్రెగ్యులర్ మెన్సెస్ సల్ఫర్ వాళ్ళకి ఒకప్పుడు 20 రోజులకి, ఒకప్పుడు 2 నెలలకి, ఒకప్పుడు నెల 15 రోజులకి ఇష్టం. అది ముందు తెలియజేస్తుంది సల్ఫర్ కావాలని. తర్వాత ఇంకా చిల్లర బాధలు, కడుపు నొప్పిగా ఉంటాం, నడుము నొప్పిగా ఉంటాం, ఇట్లాంటివి తర్వాత చెబుతాను. ఇట్లాగో నెక్స్ట్ ఒక భయంకర వ్యాధి ఉన్నది. అంటే హ్యాండ్సప్, వైద్యశాస్త్రం అలోపతిలో హ్యాండ్సప్ చేసినవి కొన్ని ఉన్నాయి. దీన్నే నేసల్ ఎలర్జీ అంటారు. అనేక మంది డాక్టర్లు కుబేరులయ్యారు దీంతో. పేషెంట్స్ అట్లాగే పడిపోయారు. నేసల్ ఎలర్జీ అంటే కొన్ని వందల కొలది తుమ్ములు, ముక్కు జలుబు, పడిశము అంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అప్పుడప్పుడు సైనసైటిస్ ఉంది నీకు అని ముక్కులు కుడుతూ ఉంటాడు వాడు. నెలకో 2 నెలలకో మూటో ముక్కు కుట్టించుకుంటూ ఉంటారు. సైనసైటిస్ అంటే ఇక్కడ పంచింగ్ చేసి ఆ లోపల నుంచి వాటర్ తీస్తానంటాడు. తీస్తే మళ్ళీ రాదు. మొదట ఎలా వచ్చింది? జబ్బు అయినప్పుడు వాటర్ తీస్తే ఏందమో, యూరిన్ రావటానికి లేదంటే క్యాథెటర్ వేసి తీస్తా ఉంటుంటే మళ్ళీ రాకుండా పోదు. కనుక ఈ ఎలర్జీ ఒకటి ఉంటుంది వీడికి, నేసల్ ఎలర్జీ. ఎవరెవరికి ఉంటుంది? సల్ఫర్ తప్పకుండా ఉంటుంది, తూజావాడికి ఉంటుంది, గల్కెమరా వాడికి ఉంటుంది, లెకసిస్ వాడికి ఉంటుంది, మెడోరినం వాడికి ఉంటుంది, సోరినం వాడికి ఉంటుంది, ట్యూబర్క్యులినం వాడికి ఉంటుంది, నేట్రమ్ సల్ఫ్ వాడికి ఉంటుంది, నేట్రమ్ మూర్ వాడికి ఉంటుంది. సంగినవరే డీప్ డ్రగ్ కాదు, ఆ పూటకు పనికొస్తుంది. ఇందులో ఏ డ్రగ్గులోకి వస్తాడో పేషెంట్ కాస్త మనం ఒళ్ళొచ్చి తెలుసుకుంటే నేట్రమ్ మూర్, నేట్రమ్ సల్ఫ్, సల్ఫర్, తూజ, డల్కమరా, లెకసిస్, మెడోరినం, సోరినం, ట్యూబర్క్యులినం. ట్యూబర్క్యులినంలోనే ఒక వెరైటీ బ్యాసిలినం. ఆవుకి ట్యూబర్క్యులోసిస్ వస్తే మందు తీస్తే ట్యూబర్క్యులినం అంటారు, మనిషికి వచ్చేది తీస్తే బ్యాసిలినం అంటారు. అది తేడా. కానీ సింటమ్స్లో తేడా ఉంది మెటీరియల్ మెడికల్ కొంత. వీటిల్లో దేనికి చెందుతాడో మనం ఒళ్ళొంచి కనుక తీసినట్లయితే నేసల్ ఎలర్జీ అట్లా 3 నిమిషాల్లో పోయినట్లుగా పోతుంది మంత్రించినట్టు హోమియోపతిలో. ఏలోపతిలో ఎంబీబీఎస్ ఎట్లాగో నేసల్ ఎలర్జీ అట్లాగే. దీనికి వైద్యం ఏమిటంటే దండం పెట్టాను. నారాయణాస్త్రాన్ని తెలుగు అస్త్రం ఏమిటంటే దండం పెట్టండి. గ్రే హెయిర్స్ ఏం ఏమిటంటే రెస్పెక్టే అన్నాడు, అంతకంటే మొదలు లేదు. ఇట్లాగా దీనికి అంతే. కానీ ఈ నేసల్ ఎలర్జీ సల్ఫర్కి బాగా ఎక్కువ ఉంటుంది అని చెబుతున్నాడు. ఇక్కడ డల్కెమరా, లెకసిస్ అని 2 ఉన్నారు. ఆస్తమా కానీ, తుమ్ములు కానీ, ఇస్నోఫీలియా కానీ ఇట్లాంటివి నేసల్ ఎలర్జీ కానీ వచ్చినప్పుడు ఒకటి వేసి చూసి తగ్గకపోతే రెండోది వేస్తారు. ఒక్కప్పుడు ఎగిరిపోతారు బెగిదీసి. ఆ ఇద్దరికి పడదు ఇన్వికల్స్. డల్కెమరా వేసాక లెకసిస్ కానీ, లెకసిస్ వేసాక డల్కెమరా వేస్తే కానీ పేషెంట్ వెళ్ళిపోవచ్చు. ఇన్వికల్స్ 2 డ్రగ్స్. అవి ఆ ఇన్వికల్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటాయి అది వచ్చినప్పుడు. ఇది ఒకటి. ఒక్కొక్కప్పుడు బ్లీడింగ్ కూడా ఉంటుంది ముక్కు వెంట వీళ్ళకే, ఈ సల్ఫర్ పేషెంట్స్లో. తర్వాత నెక్స్ట్ది వేరియస్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి వీళ్ళకి, సల్ఫర్ వాళ్ళకి. మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, చీలమండల నొప్పులు, గోడల నొప్పులు, మెడల నొప్పులు, నడుము నొప్పులు ఇట్లాగా. వేళ్ళు మొద్దుబారుతూ ఉంటాయి ఒక్కో మాట, చేతివి కానీ కాలివి కానీ.
మళ్ళీ కొంచెం సర్దుకుంటూ ఉంటుంది. గబగబా నడుస్తూ ఉంటే ఒక్కప్పుడు టక్కన పట్టేస్తుంది బాల్ అండ్ సాకెట్ చేయండి. మళ్ళీ కచ్చే బాగా కూర్చుని అటు ఇటు సర్దు మళ్ళీ అంటే గ్రూలో పడిపోతుంది, మళ్ళీ ఎడుతూ ఉంటాడు. అంటే బాల్ కంచాల పడ్డది కనుక నడుస్తూ ఉంటాడు. మళ్ళీ కొంత దూరం మళ్ళీ ఎదురు తిరిగి టక్కన కొడుతుంది. ఇలాంటివన్నీ చిల్లర్లు అంటే ఈ మెషిన్కి సంబంధించినటువంటి ఎగుడు దిగుళ్ళన్నీ దీనికి ఉంటాయి. తర్వాత ఒంట్లోంచి తలలోంచి ఆవిర్లు వస్తున్నట్టుగా ఉంటుంది. ఈ వేపర్స్ వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇంకా రూమ్ కూడా వేడిగా ఉంటే చెప్పక్కర్లేదు. యాజ్ ఇఫ్ వేపర్స్ ఆర్ ఎమిటింగ్ ఫ్రమ్ ది బాడీ. ఎర్రబడుతుంది, ఎండబడితే ఎర్రకాయ మొహం కానీ తలకాయ కానీ చేయగలరు. అంతేకాక కాసేపు ఏదైనా ఇలాంటిది పట్టుకుని బజార్కి నడిచాడు అనుకోండి, ఇట్లాగా ఇక్కడెక్కడో కొంచెం ఒత్తుకుంటుంది. ఆ వాత 2-3 రోజులు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎర్రగా. దట్ ఈజ్ సల్ఫర్ స్కిన్. బ్రీఫ్ కేస్ పట్టుకున్నాడు. ఆ బ్రీఫ్ కేస్ పట్టుకున్న చోట ర్యాపిడ్ అవుతుంది. బూటు తొడుక్కుంటున్నాడు. బూటు ఒత్తిడయ్యేటువంటి చోట చిటికిన వేలు మీద కానీ ఎక్కడో ఒక యాంగిల్లో ఎప్పుడు అలాగా రెడ్గా ఒరిసి ఉంటుంది. 10-12 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది, కాయ కడుతుంది. ఇంకా 4-5 ఏళ్ళు 6-7 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది, కాయ నెప్పెట్టడం మొదలెడుతుంది. తర్వాత ఆ నొప్పి పెద్దది అవుతుంది. కొన్నాళ్ళు ఆయింట్మెంట్ల మహాయుగం, కొన్నాళ్ళు లోపలికి మందు, కొన్నాళ్ళు ఇంజెక్షన్స్ అన్నాడు ఆయన ఎవరో, అలాగే ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్ మహాయుగం. ఇవేం తగ్గలేదు అంటే ఇప్పుడు మేల్కొనండి, ముక్క తీసి పైకి పంపిస్తారు అందులో, అంటే బయాప్సీ చూసి మ్యాలిగ్నెన్సీ ఉందండి అంటారు. అంటే అర్థం అక్కడ శ్మశానం దగ్గర మీరు పొలలో వేస్తూ ఉండండి, ఇక్కడ మిగిలిన ఏర్పాట్లు మేము చేస్తాం, అయిపోయింది అక్కడ. అప్పటిదాకా మ్యాలిగ్నెన్సీ ఉన్నట్టు తెలియదు. అంటే ప్రీ క్యాన్సరస్ స్టేట్ అని ఒకటి ఉంటుందని ఎలోపతికి తెలియదు. క్యాన్సర్ అయిన తర్వాత చేసేటువంటి అపరకర్మలే కానీ ఫ్యూనరల్ ఫంక్షన్స్ తప్ప అంతకుముందు క్యాన్సర్ కాకమునుపు అనే కండిషను ఈ రోజు వరకు అంగీకరించలేదు, ఎరగదు. 7 years ప్రీ క్యాన్సరస్ స్టేట్ అనేది మనం దాన్ని ఓవర్లుక్ చేసి తెలియకుండా నిద్రపోతే అప్పుడు క్యాన్సర్ అవుతుంది అని మనం చెప్పాడు. If the doctor is a donkey for 7 years, then the case becomes cancer. క్యాన్సర్ అయ్యాక చేసేది ఎట్లాగూ ఏమీ లేదు కనుక ఇది క్యాన్సర్ అని తెలిసేది తెలియక ఏ రకమైన క్యాన్సరు, కార్సినోమానా, సార్కోమానా ఏదైతే ఇది సల్ఫర్కి చాలా కండిషన్. అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ని నయం చేసేటువంటి మహా ఔషధములలో సల్ఫర్ ఒకటి. చిన్నగా సల్ఫర్ ట్రీట్మెంట్ జరిగినటువంటి 100 పేషెంట్స్లో 100కి జన్మ మొత్తం మీద క్యాన్సర్ రాదు, రాసివచ్చు. క్యాన్సర్ రాకుండా ఉండటం పాసిబుల్, కానీ క్యాన్సర్ వచ్చి నయం అవటం గొప్పట. ఇంపాసిబుల్ గొప్పటి బట్టి నిప్పులో దూకలేదట అంటే గొప్ప ఏముంది, దూకి తావకుండా ఉంటే గొప్ప అన్నట్టు. కొందరు చెబుతారు క్యాన్సర్ క్యూర్ వీఆర్ నాట్ మచ్ కన్సర్న్డ్, వీఆర్ కన్సర్న్డ్ విత్ ది కాజెస్ ఆఫ్ క్యాన్సర్. ఇడియట్. అంటే కారణములు మాత్రమే మేము తెలుసుకొని కోరుతున్నాము, నివారణ గురించి మాకు అనవసరం. కారణాలు ఎక్కడుంటాయి? ఎన్విరాన్మెంటల్ అన్నారు. నెవర్ ఎన్విరాన్మెంటల్. అంతేదే ఆన్సర్. దే ఆర్ మెంటల్. ఎందుకని క్యాన్సర్ కారణాలు శరీరంలో 7 సంవత్సరాలు తయారయ్యి అటుపైన క్యాన్సర్ వస్తుంది, కానీ చుట్టుపక్కల ఉన్నవి వాతావరణం, తర్వాత ఆహారం, విహారం, వీటిలలో క్యాన్సర్ ఎన్నడూ రాదు. ఫాల్స్ కన్సెప్షన్స్. తర్వాత క్యాన్సర్ అనేది ఒక భాగానికి చెందినది కాదు. మనిషికి క్యాన్సర్ వచ్చి అది ఒక భాగం
by this time you might have understood that what we call the tuition fee is only a stationary fee. And those few who have not much care to pay it by now, we take it tomorrow as the last day, and if tomorrow still is late, we have to read their names and give 2 more days. Because it is out of question that we put something from our pocket into this. Because for your information, in the medical service 12 years ago, 5 of us started from our pocket, and even today when thousands of rupees are being sent in medicine, many thousands of brothers are helping throughout the country and abroad also. Of course, we are not getting any illicit funds from abroad. Some people are thinking whether we are getting some money from America or some other countries. That is nonsense. We don't want to sell our country to foreigners. So, don't have any such illicit ideas. It is only an organization, one of the organizations, not only the organization, but one of the organizations which proves the possibility of helping ourselves without any conventional and crude monetary resources. So, many places there are people who believe that we are getting some illicit money from other countries. But it is only a formula of doing things for ourselves which doesn't require any inanimate resources. Because the resource of all resources is the human being. And to know how to use this, we are also trying to prove, as the many other organizations are trying to prove. And as it stands like that, we don't look to any funds from anyone or any grants from any authorities. And we honor everyone if he minds to help his brother Indian first and then his brother human being next, in terms of human energy and human intelligence. That is manual force. Because we can't attach much importance to those who pay a lakh of rupees than to those who pay some part of their physical energy and mental. That is the formula. And as it stands, even today, we continue to pay that much from our pocket money as we were doing in the beginning 12 years ago. We didn't stop to spend that little money which we could afford to do from our own pockets. So, the stationery and other things which we supply here, it should be a formula that it should be only from your resources, and 99.9 everyone will appreciate it, but in every center there will be 0.001% who play mischief with this type of goodness. Of course, but after some time they also get purified in the name of God. I wish all of you should make people understand that everyone can create a circle of resources around himself or herself which can play wonders without taxing any particular pocket or purse. That is the main intention here. Because it is already time for the mankind to understand that to spend crores and lakhs of rupees on brick and mortar belongs to the Paleolithic age. Let it be for any government work or industrial work or educational work or for universities. If we spend 2 crores of rupees to construct a university, that might have been appreciated 100 years ago or 50 years ago. Even still, if we continue to appreciate, it is only Paleolithic instincts in the human being.
we would have better spent the lakh of rupees or crore of rupees upon something living for people. We have still such paleolithic instincts prevailing in the 20th century. For example, we spend crores and crores of rupees for family planning. We would have better spent it for bread or clothes or shelter. Still, we are very backward, mankind, in many things. Let us try to move forward. Sulfur. జనరల్గా సల్ఫర్ వాడిని చూస్తే ఎలా గుర్తుపట్టాలో నేను చెప్పుకున్నాను. హౌ టు రికగ్నైజ్ ద సల్ఫర్ పేషెంట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆర్ అట్ ఎ లిటిల్ కాన్వర్సేషన్ ఆర్ ఇంటర్వ్యూ. నౌ విల్ గో టు ది మెంటల్ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఆఫ్ ది సల్ఫర్ పేషెంట్. మానసిక వికారములు, సల్ఫర్ మెంటల్ సింటమ్స్. The first and foremost you will find in the constitutional sulfur patient, that is chronic sulfur patient, is that he has no belief in what you call cleanliness and neatness. పరిశుభ్రత అనేటువంటి అభిప్రాయం మీద ఎక్కువ గౌరవం కానీ నమ్మకం కానీ ఉండదు. You may read many books about hygiene and other things, but they remain as books and glorious thoughts to entertain. పొద్దున్నే లేచి స్నానం చేయాలన్నది మీ అందరికీ సామాన్యంగా రొటీన్. వాడి పొద్దున్న లేచాక ఇమ్మీడియట్లీ ఇఫ్ హి టేక్స్ ఏ వాష్ ఆర్ నాట్, అండ్ ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఇఫ్ హి డజంట్ టేక్ ఏ వాష్. అది వాడి మెంటల్ సెటప్ అలా ఉంటుంది. పొద్దున్న లేచాక ఇంకొంచెంసేపు ఏదో మాట్లాడుతూ నుంచుంటే ఎక్కువ కన్వీనియంట్గా ఉంటుంది స్నానం చేయడానికి కన్నా. ఏదో మనకి అర్జెంట్ పనులు ఉన్నాయి అని సెల్ఫ్ డిసెప్షన్. దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అవర్ వాష్ ఇన్ ది మార్నింగ్. 10-10:30 దాకా అట్లా కంపల్సరీగా అయితే స్నానం చేయడం, లేకపోయినట్లయితే మామూలుగా చేయకుండా ఆ రోజు మేనేజ్ చేసినా పెద్ద ఇబ్బంది. ఇది మొట్టమొదటి. ఉంటే మెంటల్ ట్రైట్ అయినా స్ట్రక్చర్ ఎందుకు ఇది అని అడిగితే చెప్పే కదా, స్వర అనేటువంటి వ్యాధి, దీర్ఘ వ్యాధులు మిగతా 3 కూడాను మెంటల్ స్ట్రక్చర్లోనే స్టార్ట్ అయ్యి తర్వాత వైటల్ ప్లేన్లోకి వచ్చి తర్వాత ఫిజికల్ ప్లేన్లోకి వస్తాయి. కనుక వీడి ఎందుకంటేనే మెంటల్ ప్లేన్లో ఉంటుంది. లేదా జీవితంలో ఒక స్థితి వచ్చిన తర్వాత అయినా అంటుకోవచ్చు. స్వర అనేది ఎలా వస్తుంది, ది ఆరిజిన్ ఆఫ్ డిసీజ్ అనేటువంటి దాని గురించి హ్యానిమన్ దాదాపు 300 పేజీల మ్యాటర్ ఇచ్చాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి. మెల్లిగా మనం లెటర్స్ ట్రై టు గెట్ ఫెమిలియరైజ్ విత్ ఆరిజిన్ ఆఫ్ డిసీజ్. అసలు ఎలా పుట్టింది మానవుడికి వ్యాధి అనేది? మనకి కోపం లేకుండా ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో నరజాతి లేకుండా ఉన్నట్లయితే వ్యాధి అనేటువంటిది ఉండేది కాదు, అకాల మరణం ఉండేటువంటి విషయం. బికాస్ ట్రాన్స్గ్రెషన్ అనేది నేచురల్ లాకే ఇంకొక స్పీషీస్కి పాసిబుల్ కాదు. ఉల్లంఘించుట, అతిక్రమించుట ప్రకృతిని అనేది హ్యూమన్ బీయింగ్ ఒక్కళ్ళకే పాసిబుల్ కనుక దాని మీద బేస్ చేసి మనకి ఇచ్చాడు. అంచేతనే హ్యానిమన్ మీద ప్రపంచం ఆ రోజున చాలా కోపించింది. ఈ రోజున కూడా హ్యానిమన్ని పూర్తిగా వెల్కమ్ చేసేంత రెడీగా ఎక్కువ మంది హ్యూమానిటీ లేరు. ఇంకా 2-3 సెంచరీస్ పట్టవచ్చు చెప్పలేదు. ఎందుకంటే మన పర్సనల్ మ్యాటర్స్ కదా వీటికి మెడిసిన్ సైన్స్ ఆఫ్ మెడిసిన్కి సంబంధం ఏమిటి అనేటువంటి క్రూడ్ నేచర్లో చాలామంది ఉన్నాం. పర్సనల్ మ్యాటర్స్ కావు, ఇంపర్సనల్ మ్యాటర్స్ ఇవన్నీ. క్లెన్లీనెస్ మొదలైనటువంటివి మనం ఎంత ఇండివిజువాలిటీ ఉన్నా, ఎంత స్వాతంత్ర్యం ఉందని అనుకున్నా, we should never forget that we are one among the myriads and myriads of living beings on this earth. రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నటువంటి వాడు మినిమం డెకోరం ఎలా అబ్జర్వ్ చేయవలసినటువంటి డ్యూటీస్ వాడికి ఉన్నాయో, యాజ్ ఏ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ యూ షుడ్ రిమెంబర్ దట్ వీ ఆర్ ఏ ఫ్యూ అమాంగ్ ది మెనీ. ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళలో నేను ఒకటే సంగతి గుర్తుంచుకున్నప్పుడు తీసుకెళ్ళి సల్ఫర్ డిసీజ్ కనిపిస్తుంది. అంటే ఏ వెరీ రాంగ్ అండ్ డిస్టార్టెడ్ అండ్ పర్వర్టెడ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. సల్ఫర్ ఎవరి సొంతంగా స్వతంత్రమైనటువంటిది
ఎవడి ఇండిపెండెంట్ వే వాడికి లేదా, ఫ్రీ విల్ లేదా, ఫ్రీ థింకింగ్ లేదా అనేటువంటి ఐడియా ఉంటే తప్పకుండా ఉన్నది, ఉండవలసినంత ఉన్నది. నేచర్ ఉండవలసిన కన్నా ఎక్కువ ఇచ్చింది మానవుడు. ఎక్కువ ఇచ్చినప్పుడు వీడు మిగతా స్పీషీస్కి డెట్రిమెంటల్గా ప్రూవ్ చేస్తున్నారు కనుక మినరల్ కింగ్డమ్లో మ్యాన్ చేసినంత ధ్వంసం ఎక్కడ ఎవరు చేయటం లేదు. ఎర్త్లో వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వీ షుడ్ నాట్ బి అషేమ్డ్ టు యాక్సెప్ట్. ఎర్త్లో ఉన్నటువంటి మినరల్స్ని, కెమికల్స్ని వీటిని మానవుడు డిస్టర్బ్ చేసినందుగా ఏ జీవరాశులు డిస్టర్బ్ చేయవు. మిగతా జీవరాశులు దే సెటప్ ఏ చైన్ యాక్షన్ విచ్ కీప్స్ ది బ్యాక్. కనుక స్వరా అనేటువంటి డిజీజ్ పాజిబుల్ హ్యూమన్ బీయింగ్స్లోనే, హ్యూమన్ బీయింగ్స్తో సంసర్గం వచ్చినటువంటి జంతువులకు వ్యాధులు రావడం అనేది సరిపడుతుంది. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ మనం తర్వాత 2-3 లెసన్స్ అయిన తర్వాత చెప్పుకోవాలి. ఈ స్వరా అనే వ్యాధికి సల్ఫర్కి ఉన్నంత సంబంధం మిగిలిన ఎక్కువ డ్రగ్స్కి లేదు. అందుకని సల్ఫర్లో స్టోరిక్ లక్షణాలు అనేటువంటి క్రానిక్ పేషెంట్కి ఉంటాయి. కనుక ఇన్స్టింక్టివ్గా 2 ఉంటాయి. ఒకటి క్లెన్లీనెస్కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఐడియా, అంటే నో కాన్ఫిడెన్స్ అండ్ నో బిలీఫ్ ఇన్ క్లెన్లీనెస్ ఒకటి. తర్వాత ఇన్స్టింక్టివ్ డిజోబీడియన్స్ మైండ్కి రోజు ఉంటుంది. ఎందువల్ల ఏ రాంగ్ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఈ 3 బ్యాక్గ్రౌండ్లో ఉంచుకుని మనం చూస్తే సల్ఫర్ పేషెంట్ చాలా క్లియర్గా బోధపడతాడు. స్నానమే కాకుండా వాడు వేసుకునేటువంటి వస్త్రధారణ మొదలైనటువంటి దాని ఎందుకు శ్రద్ధ ఉండదు. పరిశుభ్రంగా వస్త్రాలు వేసుకోవాలని చెప్తే అది షోయింగ్ నేచర్ అంటాడు గట్టిగా. స్నానమే కాకుండా వాడు వేసుకునేటువంటి వస్త్రధారణ మొదలైనటువంటి దాని ఎందుకు శ్రద్ధ ఉండదు. పరిశుభ్రంగా వస్త్రాలు వేసుకోవాలని చెప్తే అది షోయింగ్ నేచర్ అంటాడు గట్టి ఎన్ఫోర్స్ చేస్తే. వాడి ఉద్దేశం ఎదటి వాళ్ళ కోసం అని చెప్పి మంచి వస్త్రాలు వేసుకునే వాళ్ళంతా వేసుకుంటున్నారు. కానీ ఎదటి వాళ్ళకి ఇంటర్వీనియంట్ గా ఉండకుండా అనేటువంటి ఇంకొక డైమెన్షన్ ఉంది అనేది వాడికి తెలియదు. చెప్పినా అది సల్ఫర్ పేషెంట్ అంటే మనం స్నానం చేయడం, మనం మంచి బట్టలు వేసుకుంటాం, 50% మన కోసం అవ్వచ్చు, మిగతా 50% 10 మందితో తిరుగుతాం కనుక వాళ్ళ కోసం అనేది కూడా గుర్తున్నారు. ఇది సల్ఫర్ పేషెంట్కి మీరు చెప్పినా బోధపడదు. దట్ ఈస్ టూ మచ్ అంటాడు, ప్రెజెంటివ్స్ అంటాడు. అంటే నేను దిగంబరత్వం సాధించాను అని ఓ మహానుభావుడు అన్నాడు. అంత సర్వసమత్వం సాధించిన వాడికి ఇది గుడ్ ఫర్ హిమ్ టు లివ్ ఇన్ సొసైటీ ఆర్ ఇన్ కేర్. కేవలంలోనే ఉండి తీరాలి, సొసైటీలోకి రాకూడదు. నిజంగా సర్వసమత్వం అట్లాంటి వాడు సాధిస్తే, ఎందుకంటే అంత సర్వసమత్వం సాధించడం నిజమైతే పీపుల్కి షాకింగ్ గా ఉండేటువంటి పనులు వాడు చేయకూడదు. ఆ మాత్రం కొత్తదయ వాడికి ఉండాలి. మరి ఇక్కడ కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే 10 మందికి కంటికి కానీ, మనస్సుకి కానీ, చెవికి కానీ, ముక్కుకి కానీ, ఒంటికి కానీ, శరీరానికి కానీ బాధగా ఉండేటువంటి విధంగా మనం ప్రవర్తించడం అనేది ఫిజికల్ ప్లేన్ లో మర్డర్ చేయడం ఎట్లాంటిదో, పొలిటికల్ ప్లేన్ లో వార్ అనేటువంటిది ఎట్లాంటిదో, సెన్సరీ ప్లేన్ లో మనం చేసేటువంటి ఇండియన్ అప్స్టీన్ థింగ్స్ అన్ని అలాంటివి. రైల్లో కూర్చుంటే మనం కూర్చున్నందువల్ల 10 మందికి న్యూసెన్స్ గా ఉన్నది అనుకోండి, మరి డెఫినెట్లీ వీఆర్ అట్ ఫాల్ట్. ఏం క్వశ్చన్ లేదు. 10 మంది కోసం మనం ఎందుకు జీవించాలి అని అంటానే వీలేదు. ఒక ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. అది సల్ఫర్ వాడికి కొంచెం కష్టం తెలియదు. ఏంటంటే మన లైఫ్ మన ప్రాపర్టీ కాదు. మనం లీవ్ చేద్దాం, పుడదాం అని అనుకుని ప్రపోజ్ చేసి పుట్టలేదు. పుట్టిన తర్వాత క్యాజువల్ గా మనకి అవేకనింగ్ వచ్చిన తర్వాత లీవ్ చేయడం మొదలెట్టాము. కానీ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి బ్యాక్గ్రౌండ్ తో ఆలోచిస్తే మనకు లేవు. ఎందుకంటే మనం కావాలనుకుని ఒక స్థలం రిజిస్టర్ చేసుకుని ఇల్లు కట్టుకున్నట్టుగా కనుక లైఫ్ బిగిన్ చేసి ఉన్నట్లయితే మనకి లీగల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ నేచర్లో ఉండుండేవి. కానీ నేచర్ మీద మనకి ఎన్ని రైట్స్ లేవు. ఎందుకంటే మనం పుట్టడం నేచర్ ప్రపోజ్ చేసింది, పుట్టాము, కలుదించాము, రెస్పాండ్ చేయడం మొదలెట్టి లీవ్ చేయడం మొదలెట్టాక ఇంతకు ముందు మనకి ఇన్నిటినీ క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కదా నేచర్. దాని మీద మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి దట్ ఈస్ టూ మచ్ అని రెడీ. ఈ ఫ్యాక్ట్ సల్ఫర్ తెలియదు. పైగా ఇది ఉంటే ఐడియలిజం లాగా కనిపిస్తుంది సల్ఫర్ మైండ్, లేదా ఉంటే భావకవిత్వం లాగా కనిపిస్తుంది. అందుకని లీగాలిటీ మీద కూడా పెద్ద నమ్మకం ఉండదు సల్ఫర్ వాడికి. క్రానిక్
సల్ఫర్ వాడికి. మీ గోడ బాగుంటే దాని మీద వాడు నినాదాలు రాసేస్తాడు. అంటే ఈ డజంట్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ది డీసెన్సీ ఆఫ్ యువర్ వాష్. అంటే నేను దాన్ని ప్రిజర్వ్ చేయవలసినటువంటి డ్యూటీ నాకు ఉన్నదని గుర్తుండదు సల్ఫర్ ఉంటే. అది డ్యూటీ కాదా మనకి? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కానీ నినాదాలు కానీ కావాలంటే నా గోడ మీద నేను రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫార్మసీ కంపెనీ పెట్టాను అనుకోండి, నా ఇంటి 4 గోడల పక్కన రాసుకోవచ్చు. ఎవడు అడిగాడు? ఇది ఇట్లాంటి ఫండమెంటల్స్లో తేడా తెలియదు, పేడ బెల్లం తేడా తెలియదు సల్ఫర్ వాడికి. అది ఇప్పుడు అంటే ఇవి మనందరికీ లోపల అన్కాన్షియస్గా తెలుసునివన్నీ సబ్కాన్షియస్గా, కానీ వాటి ఎందు మనం సఫిషియెంట్ అవేర్నెస్ పెట్టలేదు. అంచేత మనం కన్సిడర్ చేయలేదు. కానీ ఒక్కరో కొద్దిగా కన్సిడర్ చేస్తే తెలియకపోయే విషయాలు కాదు, చక్కగా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ. ఆ అవేర్నెస్తో మీరు చూస్తే ఒక 100 మందిలో సల్ఫర్ పేషెంట్స్ ఎంతమందో యువతలాగి ఇక్కడ పక్కన కూర్చోబెట్టచ్చు. మిగతా డ్రగ్స్ పేషెంట్స్ అంతా వేరు. నా ఉద్దేశం అక్యూట్ డిసీజ్లో సల్ఫర్ వేయవలసిన వాళ్ళు అని కాదు, సల్ఫర్ క్రానిక్ కాన్స్టిట్యూషనల్ పేషెంట్స్. అంటే సల్ఫర్ మైండ్ అని వేరే ఉంటుంది, సల్ఫర్ మెంటల్ సెటప్ అని వేరే ఉంటుంది. వాళ్ళ సంగతి వాళ్ళలో ఈ క్లెన్లీనెస్ ఒకటి, నీట్నెస్ ఒకటి, తర్వాత బిహేవియర్లో కూడా మామూలుగా ఇక్కడెక్కడైనా దురద పుట్టిందనుకోండి, మామూలుగా మనం ఏం చేస్తాం, వీలైనంత వరకు ఎదటివాడు చూడకుండా మేనేజ్ చేస్తాం. లేదా అంతగా అప్సీన్గా ఉంటే ఒక మాట లోపలికి వెళ్ళేసి పురుగు కానీ ఏదైనా చూస్తే వస్తాం. వీడు సల్ఫర్ బై నేచరు శరీరంలో ఏ భాగం అయినా సరే, గుడ్డ ఉంచి అయినా సరే, తీసి అయినా సరే, అవతల మొహం మీదే గోక్కుంటాడు. అంటే ఆ తేడా తెలియదు, తెలుసు. తర్వాత మనకి తుమ్ము వస్తుంది అనుకోండి, సొసైటీలో కూర్చుని ఉంటే, బిజినెస్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ, టెంపుల్లో కానీ, చర్చిలో కానీ కూర్చుని ఉంటాం. ఏం చేస్తాం? ఓ పక్కకి. ఏం చేద్దంటే మన యాటిట్యూడ్లో ఉన్న డిసిప్లిన్ కోసం. అది అంతకంటే ఇంకేం లేదు. వాడు సల్ఫర్ వాడు అని దుమ్ముతాడు అంటే మీ మొహం తుమ్మేస్తాడు. అంటే మనకు ఆ మాత్రం డ్యూటీస్ ఉన్నాయని తెలియదు, వాడి మొహం తుమ్మకూడదు అని. ఇట్లాంటివన్నీ యాటిట్యూడ్ సమానంగా ఉంటుంది. అలాగే మాట్లాడుతూ ఉంది అని ఆలోచిస్తాడు. అన్ని అవతారాలు కనిపిస్తాయి మనిషి దగ్గర నుంచి. కాకపోతే రామకృష్ణాది అవతారాలు కనిపించవు, వామనావతారం వరకు వస్తుంది ఎవల్యూషన్. అలాగే ఉండి ఇలా నోట్లో పెట్టి వెళ్ళి పళ్ళు చూసుకుని మాట్లాడేస్తాం. కనుక మీకు 2, 3, 4 టిపికల్గా దొరుకుతాయి. వీడు సల్ఫర్. పక్కన ఇంకో డ్రగ్ ఏమో అని అనుమానం రావడానికి వీళ్ళేది ఇంకొక్కటే ఉంది అలాంటి డ్రగ్. అనకార్డియం. వీడు చేసిన పనులన్నీ వాడు చేస్తాడు. కానీ మీరు సెటప్ స్టడీ చేస్తే తేడా ఉంటుంది. వాడికేమో డీసెన్సీ క్లెన్లీనెస్ మీద నమ్మకం లేదు సల్ఫర్ వాడికి. వీడికి మదం, నమ్మకం లేక తెలియక కాదు, ఇలా చేస్తే ఏం చేస్తారో చూద్దామని. దట్ ఈజ్ మెంటల్ డిసీజ్. అంటే 2 రకాలు మెంటల్ డిసీజ్. వాడికి సెన్స్ ఆఫ్ డీసెన్సీ మీద బిలీఫ్ లేదు. వీడికి సెన్స్ ఆఫ్ డీసెన్సీ ఎదుటి వాడికి చెడగొడితే ఏం చేస్తాడో చూడకపోతే రిలీఫ్ లేదు వీడికి. అది తేడా వీడికి వాడికి. తప్పనిసరిగా ప్యాంటు బటన్స్ లూజ్గా చూడనట్లుగా కూర్చొని మాట్లాడతారా అని కాదు చెప్పడం. ఏం చేస్తారు? యూ కాంట్ అంటే అది టు మేక్ అది అదర్ మ్యాన్ హెల్పింగ్, అది వెనకాలి. అలాగే కాళ్ళు పొలం పెట్టేస్తాడు. ఏం చేస్తారు మీరు? కాదే మీరు
పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉంటే ఏం చేస్తారంటే అన్నీ చెడిపోతారు. అదే నక్స్వామికి వాడైతే ఆ కాళ్ళ కింద బల్లెత్తాడు ఎత్తాడు, లేకపోతే కాళ్ళకి వెనక్కి పడేస్తాడు కుర్చీలో. అప్పుడు కూడా ఏమిటంటే తినకుందర పొగలో అప్పుడు ఇద్దరు డ్రగ్గులు సంపాదన చేసుకుంటున్నారు. బాగా వాళ్ళిద్దరికి 2 ఏళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చాక ఇద్దరు మనుషులు సంపాదన చేసుకుని దానికి దీనికి తేడా తెలుస్తుంది. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటానికి ఇద్దరు డ్రగ్గులు మాట్లాడుకుంటానికి తేడా తెలుస్తుంది. అందుకనే ఈ హోమియో ఇన్స్టిట్యూట్స్ లో నేను ఆ మధ్య 2-3 ఏళ్ల కింద ఒకటి సజెస్ట్ చేశాను. మన దేశంలో ఉన్న వాళ్ళకి ఈ చేతను కన్సిడర్ చేయలేదు, కానీ బ్రసెల్స్లోను జెనీవాలోను అది ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు. చాలా బాగా అంటే చిన్న చిన్న ప్లేలెట్స్ రాసి అందులో ఉన్న క్యారెక్టర్స్ 2-3 డ్రగ్స్, ఆ డ్రగ్స్ యాక్ట్ చేసేందుకు చక్కటి ట్రైనింగ్ ఇచ్చి అది ప్లేలెట్స్ వేసినట్లయితే రిహార్సల్ చేసుకోవడం దగ్గర నుంచి ట్రైనింగ్ చేయడం దగ్గర నుంచి వాళ్ళు పర్ఫెక్ట్ డాక్టర్స్ అవుతారా వేస్తున్న యాక్టర్స్. చూసినటువంటి వాళ్ళకి క్లియర్ కట్గా గ్రూపింగ్ ఆఫ్ డ్రగ్స్ క్లియర్గా ఉంటుంది. అది వాళ్ళు బాగా గత 4-5 ఏళ్ల నుంచి అక్కడ దే ఆర్ గివింగ్ లిటిల్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ హోమియోపతిక్ గ్రూప్స్. కనుక అనకార్డియం వాడు సల్ఫర్ వాడు పక్క పక్కన ఉంటారు. పైగా అనకార్డియం వాడు ఇంకాస్త ఎక్కువ ఇదిగా ఉంటే వాకిట్లో ఎవరిని వస్తే మాట్లాడుతూ గోచి పెట్టుకుని తలంటికి సవర్ రాసుకుంటాడు. డజంట్ మైండ్ ఇట్. ఏం చేద్దంటే ఏమని వీడు మొహానికి అంతకంటే సల్ఫర్కి అది కాదు, అది తెలియదు ఇది తెలియదు, చెప్పినా తెలియదు. ఇంకా సల్ఫర్ వాడికి డిజార్డర్ అనేది ముఖ్యం కదా. స్వర అంటే ఆ మాటకి ఎక్కడ ఉంటుంది? మైండ్లో ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏముంటుంది? అదే ఉంటుంది. ఈ బల్ల మీద ఏం పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఏం కావాలో అది వాడుకుని నేను పెట్టేస్తాను. ఈ పుస్తకం పెట్టాడు, నేను పుస్తకం పెట్టాడు. ఈ లోపల వాడి చుట్ట కావాల్సి వచ్చింది, ఆ చుట్టలు పెట్టి నేను పెట్టాడు, చుట్ట తీసుకుంటాడు. అగ్గిపెట్టి కావాల్సి వచ్చింది, అగ్గిపెట్టికి చుట్టము తెలుసుకుని నేను అగ్గిపెట్టి పెట్టేస్తాడు. ఈ లోపల సాకలాడు స్నానం చేశాక కట్టుకునేందుకు కావాల్సినటువంటి క్లోత్స్ ఐరన్ చేసి తెచ్చి పెట్టాడు, పెట్టేస్తాడు. ఏది చుట్టల మీద అగ్గిపెట్టి మీద అవి క్లోత్స్ పెట్టేస్తాడు. పెట్టేస్తే చక్కగా పువ్వులలో ఉంటాయి, పాపం లాండ్రీ నుంచి వచ్చినవి. స్నానం చేయడానికి ఇప్పుతాడు, ఈ గుడ్డలు చోళ్ళల్లో ఉంటాయి, ఈ వాటిని పడేస్తాడు. ఇంతలోకి క్యారియర్ తీసుకొస్తాడు హోటల్, తీసుకొస్తే ఆ విస్తళ్ళు ఈ గుడ్డలు పడేస్తాడు. ఇది విప్పాడే వీడికి ఏమంటా నానా చెత్త ఉంది, నేను విస్తళ్ళు ఇంత బోర్లా పడేస్తాడంటే దాంట్లోనే తింటాడు. ఇది మనం వాటి రూమ్కి వెళ్ళి చూస్తే అన్ని వస్తువులు కలిసిపోయినాయి. డిజార్డర్ కనుక వాడికి ఎన్విరాన్మెంట్ చేసేటువంటి ఇన్వాల్యూబుల్ ప్రజెంటేషన్ ఏమిటో తెలిసిన ప్రతి వస్తువు కోసము ఇల్లంతా వెతుక్కోవాలి. ఏది ఎక్కడ ఉంటుందో ఉండదుగా. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీథింగ్, సో హీ హ్యాస్ టు సర్చ్ పూర్ ఫెలో ఫర్ ఎవ్రీథింగ్, ది హోల్ హౌస్. మనకి సామెత ఉంది, లోబికి ఖర్చు ఎక్కువ, ఏ పేషం ఉన్న గురించి పని ఎక్కువ. దట్ ఈస్ లిటరల్లీ ట్రూ. మైదర్ ఉన్నాడు అనుకోండి, అలాగా స్టేషన్లో తింటే ఆటో ఎంత అవుతుందంటే వాడు 3 రూపాయలు ఇస్తాడు, అలాగా వచ్చేస్తాడు. 3 రూపాయలు ఎందుకని వాడు పోతే 2.5 ఎవరింటి వినడం, 2.50 ఇమ్మంటే వాడు 2.45 కోసం అని ట్రై చేస్తాడు. 2-3 ఫర్లాంగులు నడిచి అప్పుడు మళ్ళీ 3 రూపాయలకి ఆటో ఇస్తాడు. ఇంకొకడు ఉన్నాడు, ఒక్కడే ఉంటాడు అక్కడ. అందుకని మైదర్ కంటే ఎప్పుడు అట్లాగే అవుతుంది. అంటే కన్వీనియన్స్ ఉండదు, మామూలుగా అయ్యేటువంటి ఖర్చు కన్నా బడక ఇంకా అవుతుంది, న్యూసెన్స్. అలాగే వస్తువులకి ప్లేస్ లేనటువంటి వాళ్ళకి
ప్రతి వస్తువు కోసం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వెతుక్కోవాలి, తప్పదు, గతి పెడుతుంది. ఈ ముక్క వీడికి ఎప్పుడు చెబుతూ ఉంటాడు సల్ఫర్ వాడికి ఇంకో పక్క నుంచి, ఎవరు ఆర్సికం ఆల్బమ్ వల్ల. వాడి మెంటల్ సెటప్ అది. అయితే మెంటల్ సెటప్ లో డిజార్డర్ ఉంటే కదా రోగి ఇవ్వాల్సింది. ఆర్సిక్ ఆల్బమ్ అనేది మందు ఎందుకండి వాడికే నన్ను మీరు అడగచ్చు. వెంటనే రావాలి డౌట్. డిజార్డర్ ఉంటేనేమో సల్ఫర్ కావాలన్నారు, ఆర్డర్ ఉంటే ఆర్సిక్ ఆల్బమ్ కావాలన్నారు. ఎలా వస్తాడు అంటే అడిగాడు. వాడికి డిజార్డర్ ఇంకో రకంగా ఉంటుంది. ఏ మేనియా ఫర్ నీట్నెస్ అండ్ క్లీన్లెస్. మేనియా ఇస్ నాట్ ఆర్డర్ బట్ డిజార్డర్. వాడికి ఎటు ఉంటుంది. ఎలాగా? అంట్లు దోమ ఎక్కడ పెడుతుంది పాపం పని మనిషి. మళ్ళీ ఏమిటండి ఆ చింతపండు కొబ్బరి చూసి మళ్ళీ అన్ని తోముకుని ఏమిటంటే అంతే. ఇల్లు ఉడిచి పెడుతుంది, తుడిచి మళ్ళీ ఇల్లు చూసుకుంటుంది. ఏంటంటే ఆ మూల ఎక్కడ ఉండేనమ్మా. బట్ ది డిజాస్టర్ ఈజ్ an opposite type of setup. వీళ్ళకి రూమ్లోకి ఎవరన్నా ఇలా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే తర్వాత వీళ్ళు రూమ్లోకి వచ్చేటి ఎవరో వచ్చి వెళ్ళారని తెలుస్తుంది. ఆర్సి గారు మోడకి ఏం చేత ఇట్లా పెట్టి వెళ్ళాడు అనుకోండి. మీరు ఇదేమిటో చూద్దామని ఇలా చూసి ఇలా పెడతారు. ఈ డిస్టెన్స్ వాడికి తెలుస్తుంది. వాడు పెట్టుకున్న డిస్టెన్స్ వేరు, మీరు పెట్టే డిస్టెన్స్ వేరు. రూమ్లోకి మనిషి వచ్చి వెళితే ఇంట్లోకి వాడికి తెలియకుండా సచ్చినా ఉండదు. ఎందుకంటే ఏదో ఒకటి అది వరకున్నటువంటి పొజిషన్ నుంచి కొంచెం కొన్ని అంగుళాలు సెటప్ మాలు కుర్చీ ఇట్లా ఉందనుకోండి, వాడు పెట్టి పెడతారు. మనం పెడుతూ కూర్చొని రాసుకున్న తర్వాత లేచేటప్పటికి ఇలా వస్తుంది కొంచెం, అంటే కొద్దిగా సల్ఫర్ మనలో ఉంటుంది అనుకోండి. లేచేటికి ఇలా వస్తుంది, వచ్చేస్తాం. వాడు చూసి ఎవరు వచ్చారు అని అడుగుతాడు నా రూమ్లోకి. అప్పుడు వైఫ్ బలాన్ని వాడు వచ్చారు అంటే క్లియర్. వాడికి చెప్పక్కర్లేదు. ఎవరు రాలేదంటే మాత్రం వాడు ప్రాపర్ తెలుసుకుంటాడు. వీళ్ళిద్దరికీ 2 పోల్స్ అపార్ట్. అలాగే ఎవడన్నా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగాడు, ఆ గ్లాస్ పొయ్యిలో కాల్చిన తర్వాత నీళ్ళు తెలుసుకుంటాడు. ఇంకొంచెం హైయర్ ఇది మేనేజర్. రాను పాపం లేడీస్లో కొంతమందికి ఇన్సెనిటీ ఉంటుంది. మీకు మేనియా ఇన్సెనిటీ. ఇంట్లోకి ఎవరన్నా వచ్చేస్తే అక్కడ ఉన్న సామాన్లన్నీ వాటిలో దొడ్లో పడేసి మళ్ళీ అక్కడ ఫినాయిల్ పెట్టి మళ్ళీ పెట్టేసుకుని చచ్చిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా. ఎప్పటి నుంచి వస్తుందో తెలుసా ఇలా ఇంటికి? ముఖ్యంగా డెలివరీ తర్వాత వస్తుంది. ఏం చేత పెర్ఫరల్ టైప్ ఆఫ్ పాయిజనింగ్ మేనియా వస్తుంది. అంటే ప్రసవించిన తర్వాత మావి తిన్నగా పడకపోతే, ఎక్స్పల్షన్ ప్యూరిఫికేషన్ తిన్నగా జరగకపోతే గైనిక్ ఇంప్యూరిటీస్ వల్ల సైకిక్ ఇంప్యూరిటీస్ వస్తాయి. వచ్చి వెంటనే అప్పటి నుంచి క్రమంగా అనుమానం అనమాట. దాంట్లో ఆంటగిన్నెలో ఏదో మెతుకున్నది, ఇక్కడ వాడెవడో కాఫీ తాగి పారబోసాడు, ఇట్లా మొదలెడుతుంది. మొదలెట్టి చాలా హారిబుల్ థింగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ కారమేమంది హాడు ఈ ఊళ్ళో ఏమిటంటే వాడెవడో ఎక్కి స్టేషన్లో దింపొచ్చాడు ఆవిడ కొడుకు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? మెడ్రాస్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. కనుక వాడు క్యాన్సర్ పేషెంట్. వాడు ఎక్కాడు ఈ కార్. ఇది అమైంది ఇలా ఉందే మొదటి నుంచి ఆవిడకి ఏంటి లేదన్నారు. ఎప్పటి నుంచి ఉంది? ఆఫ్టర్ డెలివరీ. అప్పటికండి పిల్లలు పుట్టకుండా పెళ్లి కాకుండా ఉన్నటువంటి మరి మెటర్నిటీ హౌసెస్లో డెలివరీస్ జరిగిన చోట 150 పాళ్ళు డెలివరీలు ఏమేమి జరుగుతాయో మొదలైనవి చూడటానికి శ్రద్ధ కానీ కామన్ సెన్స్ కానీ లేనటువంటి డాక్టర్స్ మిడ్వైఫ్స్ ఉన్న చోట ప్యూరిఫికేషన్ తెల్లగా జరిగిందో లేదో చూడకుండా ఇంటికి తోసేస్తారు. లేడీ తోసేస్తే
10 days 15 days తర్వాత చాలా తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, గొడుగుతూ ఉంటాం, ఇంట్లో వస్తువులన్నీ కడిగి అక్కడ పెడుతూ ఉంటాం, ఇలా స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ ఎ హారిబుల్ థింగ్. కొందరికి యాస్టిక్ ఆల్బమ్ వాళ్ళకి మామూలుగా ఇలా అక్కర్లేకుండా మామూలు లెవెల్ ఆఫ్ డిగ్రీలోని ఇన్సానిటీ మేరగా ఉంటుంది. వాడొకడు వీడోడు హాస్టల్లో రూమ్మేట్స్గా ఉంటే సర్వర్ వాడు ఆర్టిక్ ఆల్బమ్, వీడు టేబుల్ అరేంజ్ చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కాలేజీ నుంచి వాడికి అన్ని అవర్స్ ఏహెడ్ లెక్కలో ఉంటాయి. 5ంటికి క్లాస్ అయిపోతుంది. ఒకవేళ ఆ టీచర్ కనుక ఇమోషనల్ కనుక అయినట్లయితే, అంటే ఏ హైయర్ ఛానల్స్ అనుకోండి లెక్చరర్ రీడర్ వీడు అందరికీ లెక్కేస్తారు. అక్కడి నుంచి రూమ్కి వచ్చేటప్పటికి ఆస్తికి 5:20. తను ఒక మాట వెళ్ళి వాష్ చేసుకుని కాఫీని మిల్కొని తీసుకుని వచ్చేటప్పటికి 5:30. 5:30 నుంచి తను చదువుకునేందు కోసం అని చెప్పి టేబుల్ మీద ఇవాళ ఈవినింగ్ చదువుకునే పుస్తకాలు పెట్టుకుని వెళ్తారు. ఆశగాలు పెడితే కలపరగడదు. వాడు మధ్యాహ్నం వచ్చేస్తాడు ఇంటికి. ఇంకేంటంటే కాసేపు క్లాస్లో కూర్చున్న తర్వాత వాడికి ఇరిటబుల్గా ఉండదు, వచ్చేస్తాడు. సిద్ధార్థుడు గారు వచ్చి అక్కడ చూస్తే ఆ పుస్తకం ఉంటుంది, చూస్తే దాన్ని కాకపోతే మాత్రం ఊరుకోడు సర్పరవాడు. ఇది మనకి సంబంధించిందా సంబంధించలేదా అనేటువంటిది ఏమీ లేదు, పందిలేదు వాడు. అంటే ఈయన వాట్కోవర్ కన్సర్న్ అనేటువంటి గుడ్ సెన్స్ ఉండదు. ఏదంటే అది ఇలా తీసి ఈ లోపల ఇక్కడ పెరుగుతుంది. ఈ బుక్ ఇలా చూస్తాడు, చూసేది పిన్ను ఊడిపోతుంది, మళ్ళీ అక్కడ పెట్టేస్తాడు. అంటే ఎట్ట పెడతాడు, ఇక్కడ పడేసిస్తాడంటే వాడు వచ్చి అలా చచ్చిపోతాడు, ఏడుస్తాడు. కనుక ఎవరి సెటప్ వాడికి డిజాస్టర్, ఇంట్లో కానీ బయట కానీ విపరీతమైనటువంటి డిజాస్టర్ ఉంటుంది. ఏమిరా ఇలా డిజాస్టర్ కొంచెం ఆర్డర్లీగా పెట్టుకుంటే, ఆర్డర్ అంటే వస్తువుగా ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎంత ఉంటుంది బట్టి అక్కడ లేదు కనుకనే ఇవన్నీ ఇంటి దగ్గర ఉంటాయి. వాడు కనుక కొంచెం ఆర్థడాక్స్ రిలీజియస్ ఫెలో కనుక అయినట్లయితే ఈ లోపల ఉందా ఇంకో సామ్రాజ్యం, అక్కడ ఉండాలి ఆర్థర్, ఇక్కడే కాదు ఇవన్నీ ఏముండాలి అంటాడు. అదే కనుక ఎథియిస్ట్ అయితే వాడు వీడు ఆపోజిట్ అనుకుంటాం, కానీ లోపల ఆర్డర్ ఉందా డిజార్డర్ ఉందా రెండే, కానీ మిగతా మూడో మతం లేదు. మత భేదాలన్నీ కూడా రిలీజియన్స్ అని మనం అంటామే, అవన్నీ కూడా స్వర. ఎందుకంటే గాడ్స్ కింగ్డమ్ లా ఒకటే, రిలీజియన్స్ లేవు. మనుషులు పెట్టుకున్న దరిద్రాలు తప్ప ఈ పోపు సామాను పెట్టిందంటే ఇవన్నీ. వాడు నాస్తికుడు అనుకోండి, అంటే రిలీజియన్స్ లేవు అనేటువంటి మతం మత్తుమందు అనేటువంటి మతమును అవలంబించేవాడు. అంటే దానికి ఆర్థడాక్స్ ఫాలో అయ్యాయి. మరి వేదనాస్తిక మతస్థుడు అనుకోండి, వినపడలేదా, మైక్ పనిచేయట్లేదా, స్పీకర్ పనిచేయట్లేదా, అరేంజ్మెంట్ మధ్యలో చేయడం సల్ఫర్ లక్షణం. అంటే మొదలు చూసుకోకుండా ఉంటాం. అంటే మన ఇండియాలో చాలా కొంచెం ఎక్కువ. అంటే మైక్ అరేంజ్ చేశాక ఇలా కొట్టి మాట్లాడుతుంటే హలో హలో అనుకుంటున్నారు. ఇక్కడ చీప్ థింగ్స్ అని మన ఇండియాలో ఎక్కువ. అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు అరేంజ్ చేసుకుంటారు. పాజిబుల్ అనేది బాగా తెలియకపోవడం ఇండియాలోనే అందరికీ తెలుస్తారు. చాలా కామన్ పాయింట్ వేస్తారు. ఒక 10 నిమిషాలు ముందు చేసుకోవచ్చు. అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు అరేంజ్ చేసుకుంటారు. పాజిబుల్ అనేది బాగా తెలియకపోవడం ఇండియాలోనే అందరికీ తెలుస్తారు. చాలా కామన్ పాయింట్ వేస్తారు. ఒక 10 నిమిషాలు ముందు చేసుకోవచ్చు. అరగంట ముందు ఇక్కడికి రావడం ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ చూసి ఇడ్లించుకుంటూ ఉంటాం కోసం వర్కర్ పెట్టుకున్న పర్పస్ పోతుంది. వాళ్ళకి అవతల ఎందుకు చదువుతే ఇంకా ఎందుకు ఏది పెట్టినా అక్కడ స్పీకర్ శరీరం మీద కానీ వస్త్రాల మీద కానీ చూస్తుందా, చూస్తుందా? శరీరం మీద కానీ వస్త్రాల మీద కానీ ఇంట్లో కానీ ఫర్నిచర్లో కానీ మెటీరియల్స్ లో కానీ వీటి వేటిలో కూడా డిజాస్టర్ ఉంటుంది.
తప్పనిసరిగా సల్ఫర్ డిజార్డర్ వేరే కనిపిస్తూ ఉంటుంది. గడ్డ చేసుకోలేదు, బాగా రుచిగా ఉన్నా, బాగా హడావిడి పని మీద ఉన్నా గడ్డ చేసుకోకపోవడం ఇప్పుడు ఉంటే, కాకపోతే మాత్రం మిగతా ప్రతివాడు కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు సొసైటీలోకి వెళ్ళేటప్పుడు. అంటే ఎవి కాన్షియస్ ఈ దగ్గర పొద్దున్నే ఎవరింటికి వెళ్తే అసహ్యంగా ఉంటుంది అని ఫీల్ అవుతాం. అంటే కొంచెమైనా వాడికి గుర్తుంటుంది. వాడికి విత్ గ్రేట్ ప్రైడ్ హీ పుట్స్ దట్ ఫేస్. గడ్డం చేసుకుంటే గడ్డం చేసుకుంటే తను వచ్చింది, గడ్డం చేసుకోవాలి పోయింది ఆ ఏమిటి అది కదా డబ్బీ ఏమిటి అన్నాడు. గడ్డం నేచురల్ కదా అడుగుతాడు. నువ్వే చూస్తున్నావు ఇవ్వ నేచర్ లో ఉందని, ఎక్కడ నాకు ట్రాన్స్క్రిప్స్ నేచర్ అని ఎక్కడ గడ్డం చేసుకోవాలని చెప్తాడు. కనపడుతూ ఉంటుందా కాదు. ఇది మొట్టమొదటి ట్రేట్. రెండవ ట్రేట్ పెక్యులియర్ లాజిక్. రెండోది సల్ఫర్ లాజిక్ అని ప్రత్యేకం వాటికి లాజిక్ ఉందండి. అంటే అందరూ ఏది న్యాచురల్ గా తెలుసుకుంటారో వీడు దాన్ని అన్యాచురల్ గా ఊహిస్తారు. అందరూ డీసెంట్ గా ఉండాలి అంటే డీసెన్సీ ఈజ్ ఓన్లీ కన్వెన్షన్ అంటాడు వెంటనే. కాదు, ఇది మొట్టమొదటి ట్రేట్. రెండవ ట్రేట్ పెక్యులియర్ లాజిక్. రెండవది సల్ఫర్ లాజిక్ అని ప్రత్యేకం వాడుకో లాజిక్ ఉన్నది. అంటే అందరూ ఏది న్యాచురల్ గా తెలుసుకుంటారో వీడు దాన్ని అన్యాచురల్ గా ఊహిస్తారు. అందరూ డీసెంట్ గా ఉండాలి అంటే డీసెన్సీ ఈజ్ ఓన్లీ కన్వెన్షన్ అంటాడు వెంటనే. ఒక ఆఫీసులో అందరం ఉన్నాం, లేదా ఒక స్కూల్లో ఏదో డ్రెస్ యూనిఫార్మ్ ఇలా పెట్టారు పిల్లలకి. ఈ నీలం రంగు లాగు తెల్ల చొక్కా అని పెట్టారు అనుకోండి. అది వేసుకుంటేనే చదువు వస్తుందా, వేసుకోకపోతే రాదా, వేసుకున్న వాళ్ళందరూ వేసుకుంటున్నారా అంటే డిసిప్లిన్ కి ఇన్స్టింక్టివ్లీ అగేన్స్ట్ ఎప్పుడు రావడం. అది కాదయా ఒకటి డిసిప్లిన్ కోసం మన స్కూల్ వాళ్ళని తెలియటం కోసం. అంటే ఎవరికి తెలియాలి, మనం ప్రతి దానికి ఇలాంటి లాజిక్ ఉంటుంది వాడి దగ్గర. సో డైట్ అని అబ్జర్వ్ చేయాలి అని మీరు చెప్పారు అనుకోండి. కొంచెం నీకు జీర్ణ శక్తి తక్కువ డైట్ అబ్జర్వ్ చేయాలి. అది డైట్ అంటే ఏమిటి? డిఫైన్ డైట్. మీరేం డిఫైన్ చేస్తారు వాడి డైట్? ఇప్పుడు మీ డైట్ మీరు డిఫైన్ చేయడం, నేను ఇది తింటే పడుతుంది, ఇది తింటే పడుతుంది. వాడు నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోరా అంటే ఎంత తెలుస్తుంది అంటాడు. వాడు తింటే అడిగిన వస్తుంది అనుకో, ఇంకోటి తింటే రాదనుకో, ఇది యాక్సిడెంటల్, ఇంకో మాట అది తింటే వస్తుంది అనుకో అంటాడు. ఇంకా మనం పొరపాటు ఇలా ఉంటుంది. ఏదైతే 10 మంది దాని మీద వీడికి సచ్చిన నమ్మకం ఉండదు. 10 మంది యాక్సెప్ట్ చేసింది ఫూలిష్ అంటాడు. పాపులర్ థింగ్స్ అనేవి, కామన్ సెన్స్ అనేవి మనం అంటాం చూడండి, అవన్నీ కూడాను ఇంటెలిజెన్స్ కి ఎగెన్స్ట్ అంటాడు. అది వాటికి పైకి గ్రో అయిన వాడే ప్రపంచంలో ఏదైనా పెద్ద సాహసములైన కార్యములు చేస్తారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఎడ్లతో పాటు కోట్లతో పాటు ఓకే అంటారు. అంటే పాపులర్ థింగ్స్, యాక్సెప్టెడ్ ట్రూత్స్, కన్వెన్షనలిజము వీటికి ఎగెన్స్ట్ గా ఉంటుంది వాడి మెంటల్ సెన్స్. ఇంకా వాడి లాజిక్ అంటే కార్యకారణ సంబంధం, హేతువాదం అంటాం. ప్రతివాడు హేతువాది అనుకుంటాం, కానీ ఎవరి హేతు వాడికి ఉంటుంది. ఇంకా హేతువాదం ఏంటి? లేకపోతే హేతువాదం అని చెప్పి ఎంతమంది ఎవరడుకుంటా? ఒక స్కేల్ బద్ద మీద ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ యాక్సెప్ట్ చేయడంలో అందరూ దెబ్బలనుకున్నా అలాగే ఉండేవాళ్ళే కదా. హేతువాదం జీవితంలో ఉన్నటువంటి ప్రతివాడికి వాడి హేతువాదం వాడికి ఉంటుంది.
ఒకటి హేతువాదానికి ఇంకో హేతువాదానికి సంతకంలాగా ఉంటుంది, సంబంధం ఉండదు, సిగ్నేచర్. కానీ సల్ఫర్ వాడి హేతువాదం ఎఫెక్ట్గా వేరే ఉంటుంది. వాడు ఏమిటి ఆలోచిస్తాను, నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఫిలాసఫీలో రీసెర్చ్ చేస్తున్నాడు, ఏ సబ్జెక్ట్ మీద అంటే వాడు 3-4 నెలలు ఆలోచించి ఆ ప్రొఫెసర్ని ప్రాణం తీసి సబ్జెక్ట్ ఇచ్చాడు. వాడికి సల్ఫర్ వాడు స్టూడెంట్, వాడు వస్తున్నాడు తీసుకోలేక ప్రొఫెసర్ వీడితో. ఎందుకుట ది ఫ్యూటిలిటీ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ అని సబ్జెక్ట్ ఇచ్చాడు అనుకోండి. చెప్పాడు సల్ఫర్ వాడు ఏం తప్పులేదు. ది ఫ్యూటిలిటీ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ దీని మీద థీసిస్ రాస్తాను అంటే సబ్జెక్టు వాడే చేసుకోవాలి, మ్యాటర్ గ్యాదర్ చేసుకుంటాం వాడే చేసుకోవాలి, బుక్ రాయడం వాడే చేసుకోవాలి, బాగుందో లేదో యాక్సెప్ట్ చేయడం వాడే చేసుకోవాలి, డిగ్రీ వాడే చేసుకోవాలి. దేనికిస్తాడు ఇలా ఉంటాయి. అదేవిధంగా ఇంకేదైనా సబ్జెక్ట్, ఏదన్నా మామూలు సబ్జెక్టు మనం చేయడం ఎందుకంటాడు, మామూలు వాళ్ళంతా చేస్తారంటాడు. ఈ క్రియేషన్ ఎలా వచ్చింది, ఎలా వచ్చింది చెప్పుకుందాం, నువ్వు చెప్పు అని మీరు ఎదురు తిరిగారు బళ్ళూరికి. అదొకటిగా ఆన్సరు. అది మనం ముందు కొంత కూడా చెప్తారు, చెప్పు చూద్దామని మనం అదే క్రియేషన్ అని తెరమోస్తే చూసా ఏమని తెలియదు. అది సల్ఫర్ వాళ్ళని మీరు మళ్ళీ ఎదురు తిరిగి నువ్వు చెప్పాలి అంటే చూసా ఎవరైనా సరే నాయకుడి కావాల్సింది ఆన్సర్ చెప్పడం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తెలుసుకోలేరు మనుషుల గురించి, ట్రూత్ కావాలంటే మన దగ్గర రావాల్సిందే అంటే అయిపోయాయి. మనకి లిటరేచర్లో చూస్తాం, కవుల్లో చూస్తాం, కవులు నిరంకుశులుగా అహంకరించి తీరాలి అనే సిద్ధాంతం ఉన్నవాళ్ళు ఉన్నారు. లేకపోవడం మీద కవులుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ సంఘమే ఉంది, వాళ్ళే ఉంది, వీళ్ళే ఉంది, కుళ్ళిపోయింది, అది ఇది అనే వాళ్ళు లేరు. నేను మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, అది కవింటే హిస్టరీ. ఏ సబ్జెక్ట్లో అయినా ట్రూత్ ఏమిటంటే జగతీతం అంటే సొసైటీకి మనం ఏమైనా ఉపయోగిస్తామా అది అల్టిమేట్. వీడు దాన్ని డిస్టర్బ్ అయిపోతాం సమస్యగా. ఏమిట్రా ఈయన ఇలాగా మాట్లాడుతున్నాడు అంటే ఈయన సాహిత్యవేత్త కవి అంటే సరే కొంచెం దూరంగా ఉండి విన్నా అంటే దూరం పులిని చూసినట్టు అంటే పిక్యూరియర్ అరిస్టోక్రసీ ఉంటుందని. మనకు ఎలా వచ్చిందో ప్రతి వాడికి అలాగే వస్తుంది అని తడుతుంది. హెల్త్ మనకు బాగుపడుతున్న కొద్ది సొల్యూషన్. అవతల వాళ్ళకి ఏం తెలుసు, మనకు తెలుసు, మనకెలా తెలుసు, అలాగే వాళ్ళకి తెలుసు. సింపుల్ కామన్ సెన్స్, సింపుల్ ట్రూత్. తెలియకుండా ఉంటేనే బతుకుతున్నారా ప్రపంచంలో? తెలియకుండా ఉంటేనే ఉద్యోగం చేసుకుంటున్నారా అందరూ? తెలియకుండా ఉంటేనే పెళ్లి చేసుకుంటున్నారా? తెలియకుండా ఉంటేనే పిల్లలు పుట్టున్నారా? అంచేత నాన్ సెన్సికల్ థింగ్స్ అన్ని రాంగ్ లాజిక్లో ఉంటాయి సల్ఫర్ వాడికి. అక్కడ లేని క్వశ్చన్స్ అన్ని పెడుతూ ఉంటాడు. ఏమంటావు మరి చెట్టు ముందా విత్తనం ముందా అని అడుగుతాడు. రెండు కలిసి మొదటి ఉన్నాయి సృష్టిలో అంటే అది చూసా చెప్పలేకపోయాడు. అది కదా క్రీతి ఏమిటి వస్తుంది. సల్ఫర్ లాజిక్ వాళ్ళని తమాషగా పికప్ చేస్తూ హోమియోపతి కాన్ఫరెన్స్లో జనవరిలో గమ్మత్తుగా చెప్పాను అన్నమాట. స్పిరిచువల్ మీటింగ్ అయిన తర్వాత క్వశ్చన్ వేసి లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి దాని మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. దిస్ షోస్ సల్ఫర్ లాజిక్ అని చెప్తాను. ఎందుకంటే లైఫ్ బిఫోర్ డెత్ మనకు చాలా ఉంది, అందులో మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. అది వదిలిపెట్టి లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మాట్లాడుతున్నాం అంటే అది కాదండి భగవద్గీత లైఫ్ బిఫోర్ డెత్ గురించి చెప్పింది కానీ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి చెప్పలేదు. ఇలా కూర్చుని వచ్చే జన్మలు ఎట్లా ఉంటాయి, పునర్జన్మలు ఎట్లా ఉంటాయి, నేను పునర్జన్మలో కుక్కనాకి వెళ్ళినా ఇట్లాంటివన్నీ లేవు. అందులో నాన్ సెన్సికల్ థింగ్స్ ఉన్నాయి బుక్స్లో, పెద్దవాళ్ళ బుక్స్లో. నేను చెప్పాను సల్ఫర్ ఎంతమంది ఉన్నారో మీలో వాళ్ళు సాయంత్రం పూట హోమియోపతి క్లాస్, పొద్దున పూట స్పిరిచువల్ క్లాస్ ఉండేది. ఈ 2 వచ్చేస్తే నీకు సల్ఫర్ అయ్యాలని తెలుస్తుందని చెప్పాను. అవేదంతా
పికప్ చేయొచ్చు ఈజీగా మనం. ఇంకా నెక్స్ట్ ఆస్పెక్ట్, వీటి లాజిక్ సల్ఫర్ లాజిక్ వేరే ఉంటుంది. నెక్స్ట్ స్మెల్స్, వెరీ సెన్సిటివ్ టు స్మెల్స్. సువాసన అయినా సరే దుర్వాసన అయినా సరే చాలా దూరం నుంచి పట్టే లక్షణాల్లో ఈ డ్రగ్ కూడా ఉంది. మన ఎవరికి అంత దూరం నుంచి వాడికి అందుతుంది వాసన. ఏదో సంథింగ్ స్లింకింగ్ వారికి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అందుతుందంటే ఇంకా దగ్గరికి వచ్చాక లారీ ఏదో వస్తుంది ఎక్కడెక్కడి నుంచో. అంతేకాక వీడికి ది ఇంప్రెషన్ ఆఫ్ సెన్స్ ఆర్గన్ కంటిన్యూస్ ఇన్ టైం. సల్ఫర్ వాడికి అంటే ఇప్పుడు ఇవాళ పొద్దున ఏదైనా దుర్వాసన వేసింది అనుకో, వీడికి రాత్రి నిద్రపోయే వరకు ఆ దుర్వాసన మళ్ళీ మెంటల్గా వేస్తూనే ఉంటుంది. మెంటల్గా వేయటం అంటే మనం అనుకున్నంత ఈజీ కదా, వాడికి నిజంగా వేస్తుంది. అందుకని పాపం సల్ఫర్ వాళ్ళలో ఒక కౌరు భోజనం కూర్చుని లేచిపోతారు. అంటే వాడికి టప్పున ఆ స్మెల్ ఏదో గుర్తొస్తుంది వాడికి, ఆ గట్టంలో ఎవడో కదిలిస్తున్నాడు వీడు వెళ్ళేటప్పుడు. లేదా వీడు చూసుకోకుండా వీడిని మార్చరీకి తీసుకెళ్ళారు, కుప్పన అక్కడికి వెళ్ళేటప్పుడు అటాక్ ఉన్నాడు కొట్టింది. ఏమాత్రం వీడు సల్ఫర్ పేషెంట్ అయినా ఇంటికి వచ్చాక రాత్రి కూడా 2-3 రోజులు వాడికి అలాగా నాసియాను అన్నయ్యతో లేకపోవటం వికారం. అక్కడ కూర్చునేటప్పటికి ఆ స్మెల్ అంటే మీరు దానికి అతిశయోక్తి అనుకోకండి, ఫిజికల్గా మనకి ఎలా కొడుతుందో వాడికి అంత కొడుతుంది మెంటల్గా సెన్సెస్లో. ఇది స్పెషల్గా ఒక సల్ఫర్కి ఉన్నది. కంటిన్యూస్. దీంతో కంపేర్ చేసుకునే మొదలు చెప్పాను. కంటిన్యూ ఇగ్నిషియా మొదలైన వాటికి చాలా దూరం నుంచి అందుకుంటారు, స్మెల్స్ తెలుస్తాయి తప్ప వాడు కంటిన్యూ ఉంటుంది కానీ రిలయబుల్ కాదు. లేని స్మెల్స్ కూడా కనిపిస్తాయి హైస్యం వస్తువుడికి. అంటే గులాబ్ పూలు అంటాడు, ఇంకెవరికి వేయవు, వాడికి ఒక్కడికే వేస్తాయి. చిక్కెక్కపోతూ ఇన్సైన్కి రాబోతూ ఉన్న లక్షణాలు అనమాట. అదే వాళ్ళెవరో తట్టలో గులాబ్ పూలు తెస్తున్నారు, లేదా పాయిజన్ విషం విషవాసం. ఎందుకని హైస్యామస్ మెంటల్ సింటమ్స్ లో ఒకటేమిటి, తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తనకి ఆహారంలో విషం కలిపి చంపబోతున్నారు అని ఒక మెంటల్ గా డౌట్ ఉంటుంది. ఇది హైస్యామస్ పేషెంట్. హైబాయిడ్ అప్పుడప్పుడు వస్తుంది హైస్యామస్. ఇంట్లో ఉన్నవాళ్ళు మందు ఇస్తున్నారు అంటే ఈ మందు రైతు కాదు, ఈ డాక్టర్కి ఏం తెలియదు, వీళ్ళు చంపుతారు. ఇది హైస్యామస్ మెంటల్. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాడు ఆస్తి కోసం విషం పెడుతున్నారు, పడాల్సిన తెచ్చారంటే ఇందులో పాయిజన్ ఉంది, నువ్వు పెట్టుతావు అంటాడు. కనుక వాడిని దీని కింద బిలీవ్ చేయకూడదు. వీళ్ళకి మాత్రం జెన్యున్ గా ఉన్న స్మెల్స్, సౌండ్స్ అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధం 5, ఈ 5 కూడా బాగా మ్యాగ్నిఫైడ్ గా సెన్సిటివిటీ ఉంటుంది వీళ్ళకి. సల్ఫర్ వాడికి త్రూ టైం కంటిన్యూ అవుతుంది. అది ఆ వచ్చినటువంటి సెన్స్, స్మెల్ సెన్స్ బాగా. అందువల్ల సల్ఫర్ పేషెంట్స్ లో కొంతమంది సొసైటీని అవాయిడ్ చేస్తారు. ఏం చేద్దంటే వాళ్ళ బాడీకి ఏదో ఒక రకమైన స్మెల్ ఉంటుంది పాపం, చెమట కానీ. ఈ స్మెల్ బయటికి వేస్తుందేమో, మన ఎదుటివాడికి దగ్గరగా కానీ కొంచెం డిస్టెన్స్ లో ఉన్నట్లయితే వాడికి స్మెల్ వేస్తుంది అనేటువంటి డిఫిడెన్స్ తో వాళ్ళు సొసైటీని షన్ చేస్తారు. ఇది కూడా సల్ఫర్ వాళ్ళలో ఉంటుంది. అంటే ఈజ్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ హిజ్ ఓన్ స్మెల్స్. ఇంకా ఇంకొక మెంటల్ ట్రేట్ వీడికి lack of confidence in others. ఇతరుల యందు విశ్వాసం ఉండదు.
తర్వాత డిఫిడెన్స్ అబౌట్ ఎవ్రీథింగ్. దేనిని గురించి అయినా నమ్మకము లేకుండా ఇది మైండ్కి వాడికి ఎప్పుడు ఉంటుంది. మనుషుల గురించి ఎలాగే ఉంటుంది, పరిస్థితుల గురించి వాడికి ఉంటుంది. కనుక ఉత్సాహం లేదు, నో ఎంతూజియాజం. సైకలాజికల్ సెటప్లో తమాషా ఏంటంటే, ఒకటి ఖాళీ అయినట్లయితే దాని ప్లేస్లో ఇంకొక నాన్ సెన్సికల్ థింగ్ ఫిలప్ అవుతుంది. ఉండవలసింది ఒకటి ఖాళీ అయితే. ఉత్సాహం ఖాళీ అయితే ఈ తోట ఫిలప్ అయ్యేది డిజ్లైక్ నిండుతుంది. రెండోది సల్ఫర్ పేషెంట్ అవుతాడు, డిజ్లైక్ ఆఫ్ సొసైటీ. సంఘపు విలువల మీద, సమాజం మీద, వ్యక్తుల మీద వీరికి డిజ్లైక్. కనుక వీడి సెటపే మారిపోతుంది. ఇక్కడ ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్సైటబిలిటీ నిండినట్లయితే నెక్సామిక్ పేషెంట్ అవుతాడు, డిజ్లైక్ నిండినట్లయితే సల్ఫర్ పేషెంట్ అవుతాడు. నెక్సామిక్ పేషెంట్ డేంజరస్ కాదు, కాకపోతే రెండు తంతారు. సల్ఫర్ పేషెంట్ డేంజరస్, డిజర్వ్ చేస్తారు లైఫ్లో, జాగ్రత్తగా ఉన్నాయి. నక్స్వామిగా వాడు తిట్టినా తన్నినా అరిచినా వెంటనే వాడు తెలుసుకుని చాలా బాధపడతాడు. సల్ఫర్ వాడి డిజ్లైక్ అనేది కోల్డ్ అండ్ కేర్లెస్ అండ్ కంటిన్యూడ్గా ఉంటుంది. అందుకని ఇద్దరిలో ఏ నక్స్వామిక అసోసియేట్ ఈజ్ ఆల్వేస్ డిజైరబుల్ దాన్ ఏ అడ్వాన్స్డ్ సల్ఫర్ పేషెంట్. వాడికి నరద్వేషం అంటే డిజ్లైక్ ఆఫ్ సొసైటీ లేదు నక్స్వామిక వాడికి, ఉండలేదు సొసైటీ లేకుండా. అదే మాట్లాడుతూ స్టిఫ్గా ఉంటాడు, కానీ సొసైటీలోకి రాకుండా ఉండలేదు. ఎవరన్నా వచ్చేటప్పుడే నిలుగుతాడు, అంతకంటే నేను ఏదో వీడిది ఎలా కదా, వీడి రెస్పాన్స్ రంగా పాయిజనస్గా ఉంటుంది. ఈ రకమైనటువంటి తేడా మనం చూసుకోవాలి. ఒక రకమైన డెస్పాండెన్సీ, నిరాశ, కారణం లేనటువంటి నిరాశ ఉంటుంది సల్ఫర్ వాడికి. మన పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వవు, కన్ఫర్మ్డ్గా నమ్మకం ఉంటుంది సల్ఫర్ పేషెంట్కి. ఏమి అంటే పెళ్లి అవ్వంతే అవుట. ఇప్పుడు పిల్లలకి ఏం బాగోలేరా, శుభ్రంగా ఉన్నారు, వాళ్ళ మొహం చదువు రాలేదా, చదువుకుంటున్నారు కదా, మీరు ఎన్నెన్నో చెప్పు, వాళ్ళ పెళ్లిలో. అది వాడి లాజిక్, వాడి పద్ధతి. ఒక వైట్ ఉంటుంది మనిషిలో తమాషగా. దీంతో పాటు ఈ వైట్ ఉండటంతో ఇంకోటి ఏమవుతుందంటే రెస్పాన్సెస్ మ్యాగ్నిఫైడ్ అనే లక్షణం కూడా కళాల కింద వస్తుంది. ఏ గోదావరి లాంటి తోట కానీ, కేప్ కామర్ లాంటి తోట కానీ, ఒక బోట్ నడుస్తూ ఉంటే దానికి తగినంత బరువు మనుషులుంటే ఎట్లా నడుస్తుంది, తగినంత ఉండకపోతే ఎలా నడుస్తుంది. వీడు ఉండకపోతే ఇలాగే ఉంటుంది. లోపల వైట్ కదా ఉంది, రెస్పాన్సెస్ ఊరికే మ్యాగ్నిఫై అవుతాయి. అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంటే అక్కడ కారు సప్పుడు అయింది అనుకోండి, వెళ్ళి చూసేస్తాడు. లేదా అక్కడ ఎవడో పిలుస్తున్నాడు అనుకోండి, ఎవరినండి మన్నాయ అని అడుగుతాడు. తను ఎవడన్నా పిలిచాడు అనుకోండి, సడన్గా ఉలిక్కి పడతాడు. అరెస్ట్ వారెంట్ వస్తే, మీకు టెలిగ్రామ్ వస్తే అంటే కొంతమంది అలా కూలిపోతారు చూడండి. కొందరు టెలిగ్రామ్ వచ్చిందంటే బర్త్ రేట్ మారుతుంది. వీడికి ఎలాంటి నేచర్ ఉంటుంది. దానికి నేను ఎక్కడి నుంచి చెప్పింది అలా టెలిఫోన్ పిలిచేట్టుకోండి, తట్టుకోండి. కృష్ణాచార్య గారు ఉన్నారా అనగానే
మీకోసం ఎవరో టెలిఫోన్ చేస్తున్నారు అంటే ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే ఏం లేదంటే సల్ఫర్ అది రెస్పాన్స్ మ్యాగ్నిఫైడ్. అంటే దీనికి తర్వాత కొంచెం ఎక్కువైతే లాజిక్స్ దీనికి అల్లుకుంటాడు, ఇంటర్ప్రిట్ చేసుకుంటాడు. ఈ కిసాన్ బిజినెస్ చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిందేమో ఈ టెలిఫోన్, లేకపోతే స్టేట్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చింది. అంటే ఈవెంట్స్ని వాటి కాజెస్ కింద వర్కౌట్ చేస్తారు. కరెక్ట్, కాజెస్ నుంచి ఈవెంట్స్ ఊహించడం కాదు, ఈవెంట్స్ నుంచి కాజెస్ వర్కౌట్ చేస్తారు వెనక్కి. రోడ్డు మీద పెడుతుంటే ఎవడన్నా ఎవడో ఇంకోటి సపోర్ట్ కొడుతుంటే దాంట్లో ఆగిడానికి చూస్తాడు. అప్పుడు మీరు హార్ట్ బీట్ చూస్తే మామూలు హార్ట్ బీట్ కంటే వేరుగా ఉంటుంది. అది అంటే రెస్పాన్సెస్ మ్యాగ్నిఫైడ్లో బోరాక్స్ సల్ఫర్తో కంపేర్ చేసుకోవాలి. ఎస్పెషలీ సౌండ్స్, బోరాక్స్లో సౌండ్స్ మనం ఇట్లా మాట్లాడుతూ మొత్తం అంతా శరీరం అంతా స్పందిస్తుంది బోరాక్స్ వాడికి. ఎవడన్నా తలుపు వేసాడు అనుకోండి పక్క గదిలో, టాప్ అంతా ఇట్లా దడ వచ్చేసి కొంచెం ఎక్కువ. పాపం ఈ డెలివరీస్లో కేర్ తీసుకున్నటువంటి లేడీస్లో హెల్త్ డిస్టార్ట్ అయిన తర్వాత సడన్గా అక్కడ తలుపు వేసేటప్పుడు ఈ కుటుంబం మూర్ఛ వచ్చేస్తుంది. అంటే హిస్టీరికల్గా నర్వస్గా అయిపోతారు బోరాక్స్ పేషెంట్స్. ఎస్పెషలీ నర్సింగ్ మదర్స్, అంటే పిల్లతల్లులు, పిల్లలకు పాలిస్తూ ఉన్నటువంటి పిల్లతల్లులు సడన్ గా సౌండ్ వినిపిస్తే తెలివి తప్పిపోతారు. ఒళ్ళంతా సౌండ్ వైబ్రేషన్స్ ప్రతి నరంలోంచి ఇట్టించేది పెడతాయి బోరాక్స్. అదే సల్ఫరు బోరాక్స్ ఏమాత్రం సౌండ్ ఉన్నా సరే వెంటనే ఉలిక్కిపడతారు. ఇంకా బోరాక్స్ ను గుర్తుపట్టడం ఎట్లాగంటే ఎందుకంటే వేరుగా బస్సులో పెడుతూ ఉంటే కారులో రోడ్డు డిప్ వస్తే బోరాక్స్ వాళ్ళకి వాళ్ళు కానీ డాక్టర్ దొరికిపోతారు. ఇలా డిప్పులోకి వెళ్ళినటువంటి బస్సు ఈ పేగులని ఇలా తీసేసినట్టు అయిపోతాయి, ఇలా ప్రాణంతో తిరిగిపోయినట్టు అవుతుంది. అంటే గ్రేట్ టెర్రర్, డిస్కంఫర్ట్ అండ్ ఫియర్ ఆఫ్ లైఫ్ ఇన్ డౌన్వర్డ్ మూవ్మెంట్. బోరాక్స్ ఇంకొక డ్రగ్కు వెతుక్కోలేదు, మిగతా బోరాక్స్ కింద వెరిఫై చేసుకుని వేసేయండి పేషెంట్. గ్రేట్ టెర్రరు, హారరు, డిస్కంఫర్ట్, డ్రెడ్ అంటే ప్రాణభీతి, డౌన్వర్డ్ మూవ్మెంట్. ఆడవాళ్లలో చిన్నపిల్లల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాబోయేటువంటి వాళ్ళు, ఈ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళలో ఈ అట్ల తద్దే ఉండరాళ్ల తద్దే ఉయ్యాలు వేస్తారు. ఆ ఉయ్యాల దగ్గరికి రండి బోరాక్స్ వాడు. ఎందుకంటే ప్రాణభీతి ఒక్క మాట చూశారంటే దాని అనుభవం ఇంకా మళ్ళీ ఆ స్థాయికి రాదు. ఉయ్యాలు ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ అంటే కిందికి వస్తుంది చూడండి, ఈ కిందికి వచ్చే లోపల చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్లు ఉంటుంది వాళ్ళ ప్రాణానికి, ఇలా తీసేసినట్టు. ఇది వెరిఫికేషన్ బోరాక్స్. ఇంకొక వెరిఫికేషన్ ఏమిటి బోరాక్స్కి? విపరీతమైనటువంటి కంటిన్యూస్ లికోరియా, వైట్ డిశ్చార్జ్ ఇన్ లేడీస్. అంటే చాలా థిక్ అండ్ స్టిక్కీ, చిక్కగా తీగల వలె ఉంటుంది. ఇట్ డ్రిప్స్ డౌన్ ది థైస్, తొడల వెంట కారుతూ అంత టూ మచ్గా అవుతుంది. అనగా మోస్ట్ వాల్యుబుల్ టిష్యూస్ బర్న్ అయిపోతున్నాయి, డేంజరస్ సిచ్యువేషన్ అని అర్థం.
ఇప్పుడు చూసిన సిమ్టమ్స్ సరిపోతాయి, వేసి చేయొచ్చు. రాడికల్ క్యూర్ అవుతుంది బోరాక్స్ ఆల్రెడీ. అంటే ఈ సిమ్టమ్సే కాదు, ఆల్రెడీ హెల్త్ రాడికల్ క్యూర్ వస్తుంది. లేకపోతే ఇట్ లీడ్స్ టు యూటరైన్ క్యాన్సర్ విత్ ఇన్ 7 or 8 years. అంచేత మనకు అలోపతిలో ఏం చెబుతారు, యూటరైన్ క్యాన్సర్కి వెళుతుంది కనుక రిమూవ్ ది కాజ్, అంటే ది హెడ్ ఈజ్ ది కాజ్ అన్నట్టు హెడేక్కి. కానీ రిమూవ్ ది యూటరైన్, తలనొప్పులు అంటే కాదు రిమూవ్ చేయడం, తల తీసేయండి అన్నట్టు. తలకేమో నొప్పి వచ్చింది, మరి అది కాదు. బోరాక్స్ ఇది బెస్ట్ మెథడ్ వాళ్ళకి. పిల్లల్లో బోరాక్స్ తల్లి రిపోర్ట్ విని మీరు బోరాక్స్ వేయవలసింది. పిల్లలు సింటమ్స్ చెప్పలేదు కదా, పెద్దవాళ్ళనే ఇంత అఘోరించినట్టుంది మనం చెప్పడం. పిల్లలు ఏం చెబుతారు, ఇంకా ఒరే నీ తలనొప్పి వస్తుందంటే నొప్పుకుంటే హైగా ఉంటుందా అని అడుగుతూ ఉంటుంది మనం వాడిని. ఇది లీడింగ్ క్వశ్చన్స్ ఇస్తూ వీడు బ్రైవ్లీ అయి ఉంటాడని. వాడు నొప్పుకుంటే హైగా ఉంటుందా అంటే మరి తలనొప్పి వస్తే నొక్కుంటే హైగా ఉండదని అంటాడు. అంటే నీకే వాడిని లీడ్ చేస్తున్నాం మనం సింటమ్స్లోకి. ఇంకా చెప్పాలి ముట్టుకుంటే ప్రాణం పోయినట్టుంది అని అడిగితే మరి ఉండదండి అంటాడు. అందుకని పిల్లవాళ్ళలో క్లియర్ కట్గా మనం కనుక్కుంటానికి తల్లి ఏం చెబుతుందంటే చేయి చేయటం లేదు. పడుకోబెట్టే దాన్ని కుక్క పెట్టి ఏడుస్తున్నాడు, పాలు పడుతున్నాడు. మళ్ళీ పాపం ఆకలి ఉందని పాలు పడుతుంది. దట్ లీడ్స్ టు ఇండైజెషన్. అండ్ టైం ఫీల్ కడుపు నిండా పాలు పడితే నిద్రపోతాడు కుర్రవాడు. ఎత్తుకుంటే హాయిగా నిద్రపోతాడు. మాత్రమే పడుకోబడి కై పెద్ద కాకేసి ఒక మాట షీల్గా క్రై వేసి గుక్క పట్టేసేస్తాడు. ఏం జరుగుతుంది, ఎత్తుకుని ఇలా డౌన్వర్డ్ మూమెంట్ ఇస్తుంది కదా, ముట్టి మీద తగినట్టు తడకుండా భయపడిపోతాడు, ఉలికి పడిపోతాడు. అలాగే ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పటికి విపరీతం. ఇది చెబుతారు మీ పుట్టాలు. ఇంకా అనదర్ సిమ్టమ్ డైరెక్ట్గా మనకు బోరాక్స్ తెలియజేసేది, పిల్లవాడి నోరంతా పూసి ఎరబడిపోయి సోర్మో అవి చైల్డ్, నర్సింగ్ చైల్డ్, పాలు తాగలేకపోతున్నాడు, నోరు పూసింది. అయినప్పుడు బోరాక్స్ 30 ఒక రోజు వేస్తే 24 గంటల్లో చైల్డ్లో మిరాక్యులస్ క్యూర్ తెలుసు. ఇంకా ఇంకొక వెరిఫికేషన్ కొన్ని కేసుల్లో బోరాక్స్లో తల్లికి కూడా నోరు పూసింది, పాలిస్తున్నటువంటి పాలు తాగుతున్న పిల్లవాడికి కూడా నోరు పూసింది. నర్సింగ్ మదర్ అండ్ చైల్డ్ ఇద్దరికి కూడా నోరు పూస్తుంది. ఇట్ ఇస్ ఎ టిపికల్ అన్మిస్టేకబుల్ ఇండికేషన్ ఆఫ్ బోరాక్స్. ఉంటుంది బోరాక్స్లోనూ ఉంటాయి, నోటి పూర్వత వైట్ ప్యాచెస్, ఆర్టిక్ ఆల్బంలోనూ ఉంటాయి, రెండు బోరస్లోనూ ఉంటాయి, యాంటీమోనియం క్రూడంలోనూ ఉంటాయి. అవి పెద్ద లెక్కలో పెట్టుకోకూడదు. అందుకే నేను అది తెచ్చి బికాస్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చూస్తున్నది పర్టికులర్గా మిమ్మల్ని ఆ పెద్ద దగ్గరికి తీసుకెళ్ళేందుకు వీలుగా ఉన్నటువంటి తీసి చెబుతున్నాను అనమాట కంపారిటివ్ స్టడీలో. ఇంకా ఒక ఫైన్ పాయింట్ ఈ బోరాక్స్లో ఏంటంటే తల్లికి బిడ్డకి కనుక నొట్టిపోతూ ఉంటే బాలింతల్లో తల్లికి మందు వేస్తే బిడ్డకు కూడా తగ్గుతుంది, వేయక్కర్లేదు, వేయకూడదు. ప్రొవైడెడ్ ది మదర్ ఈజ్ నర్సింగ్ ది చైల్డ్. తల్లి బిడ్డకు పాలిస్తూ ఉన్నప్పుడు తల్లికి బోరాక్స్ వేస్తే బిడ్డ తాగేది బోరాక్స్ తాలూకు 12 మీకు అని గుర్తుంచుకోవాలి. వండర్ఫుల్ రాడికల్ క్యూర్స్ పెరుగుతాయి. ఒక బోరాక్స్ విషయమే కాదు, ఏ డ్రగ్లో అయినా సరే సకిలింగ్ చైల్డ్ అండ్ నర్సింగ్ మదర్ ఇద్దరికి మధ్య మదర్కి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే బిడ్డకి మందు వేయదు అక్కర్లేదు. ఆటోమేటిక్గా ది సేమ్ డ్రగ్ ఈజ్ రిక్వైర్డ్ బై ది చైల్డ్ ఇన్ 80% ఆఫ్ ది కేసు. హోమియోపతిలో మనం బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఇవి. వాడుకోవడం వేడుకోవడం అక్కర్లేదు, లేదా వాడుకోమందు వేడుకోమందు 80% ఆఫ్ ది కేసెస్లో ఉండవు. నర్సింగ్ మదర్స్కి చిల్డ్రన్కి స్పెషల్ కన్సిడరేషన్స్ వేరే ఉంటాయి, ఆ కేసులు వేరే చూడాలి. పైకి వెళ్తున్నప్పుడు కిందికి వస్తున్నప్పుడు అదే లిఫ్ట్ మీదకి వెళ్తున్నప్పుడు కనుక అయితే నిన్న మనం చెప్పుకున్నాం ఆర్జెంటీనం నైట్రికం వాడు కిందికి వస్తున్నప్పుడు ప్రాణం పోతున్నట్టుంటే బోరాక్స్ వాడు. ఇది గుర్తుపెట్టుకోరు.
లిఫ్ట్ మధ్యలో ఉండగా కరెంట్ ఫెయిల్ అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు మందు వాళ్ళకి 72లో మొట్టమొదటిగా ఫ్రాన్స్ లో నేను లియాన్ వెళ్ళినప్పుడు కోర్టులో ఒక కేసు ఆ రోజున హియరింగ్ వచ్చింది. 20 seconds కరెంట్ ఫెయిల్ అయింది. దాని లిఫ్ట్ లో ఉంది ఒక ఆవిడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పై కేసు పెట్టింది. అండ్ షీ వన్ ది కేస్. హియరింగ్ అయిన తర్వాత ఆ రోజునే గెలిచింది. గెలిస్తే 175,000 ఫ్రాంకులు ఆవిడికి పరిహారం ఇచ్చారు. కోర్టులో ఆ డ్రాఫ్ట్ తీస్తే పుట్టుకుని ఆ డ్రాఫ్ట్ మళ్ళీ కౌంటర్ సైన్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చింది. అంటే ప్యారలల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఫస్ట్ డొనేషన్ అని ఇచ్చింది. అంత పర్ఫెక్షన్ తో ఎలక్ట్రిసిటీ నడిపేటువంటి వాళ్ళ మన దేశంలో లేవు. ఎందుకంటే అంత పర్ఫెక్షన్ తో అంత మంచి పని డొనేషన్ ఇచ్చేవాళ్ళం కూడా లేవు కనుక గంట జరిగిన పొంద లేదా రాజేంద్రరావు రోలు ఒకరి నెట్టుగానే అమ్ముతారు కొంటాం కనుక రోలు ఏ క్వాలిటీలో ఉంటుందో రోక ఆ క్వాలిటీనే ఉంటుంది. ఇది మొట్టమొదటిగా నేను నేర్చుకున్న మొదటి పాఠం 72లో ఫ్రాన్స్ లో దిగినప్పుడు ఈ ఊళ్ళో కేసు ఇప్పుడు హియరింగ్ అయ్యిందండి అని చెప్పి పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఆవిడ చేత ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాని కార్పొరేషన్ ఆయన వీళ్ళందరూ లెక్చర్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్ ఏదైనా ఏదో జరిగిందంటే ఇదేనా గవర్నమెంట్ లో వెళ్ళినా పరిపాలింపబడేవాడుగా ఉన్న ప్రజలే కదా. ఆ మొత్తం ఉన్నవాడు కౌంటర్లు పెట్టి అది అలాగే ఉంటుంది. ఆ మొత్తం ఉన్నవాడు మోరల్ కలర్స్ పెట్టి ఆ మొత్తం అలాగే ఉంటుంది. వీడు వాళ్ళని వాడు వీళ్ళని బయట చేయడం లేదు ఏం చేసినట్టు వాళ్ళు ఏం లాభం లేదు. వీడు వాడు ఒకటిగా చాలా ఆశ్చర్యం వేసింది. ఎన్ని కథలు ప్రపంచంలోవి మనం నేర్చుకుని బాగుపడవలసినవి ఉన్నాయి. జన్మాంతం నేర్చుకున్నా కానీ బాగుపడటంలో కొంత పర్సెంటేజే ఉంటుంది. ఇండివిజువల్ గా మనం లెసన్స్ తీసుకుంటాం అనిపించింది ఆ రోజున. వీడు ఇంకొక కుర్రవాడు బాగా కంప్లీట్ గా హెల్తీగా ఉండే, అందుకే మిగతా 20% కేసెస్ లో మదర్కి సిక్ గా ఉండే ఇమీడియట్ గా టెంపరీగా ఆ మదర్ దగ్గర ఈ పిల్లవాడికి పాలు మానిపిస్తారు. అప్పుడు ట్రీట్మెంట్ కుర్రవాడికి. కుర్రవాడికి జ్వరంగా ఉండి మదర్కి జ్వరంగా ఉంటే మాత్రం మదర్కి మందు వేస్తే జ్వరం కుర్రవాడికి తగ్గుతుంది, మదర్కి. అది అంటే 80% అన్నది. అందుకే if the child is otherwise normally healthy, immediately stop the nursing of the mother. రాబ్ చేయించాలి. ఇంకా నెక్స్ట్ మెంటల్ ట్రైట్ సల్ఫర్కి. వాడు ఇన్స్టింక్టివ్ గా మైజర్ అంటే డబ్బుల విషయంలో పెంటముండకూడదు. హారిబుల్ సల్ఫర్ పేషెంట్ అవుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది. సరే కొంతమందికి మిడిల్ ఏజ్ దాకా మామూలుగా ఉండి అక్కడి నుంచి కాఫీ అనేది ఎక్కువ అవుతుంది అంటారు. ఏం లేదు, సొర ఎక్కువ అవుతూ ఉంటుంది ఏజ్ ఎక్కువైన కొద్దీ. చిన్నప్పుడు ఇలా లేటండి వీడు అంటారు కొందరు. లేదా వీడు ముసలాడు అయిన తర్వాత ఈ మైరంగా వచ్చింది, ఎవరు శుభ్రంగా మా అందరికీ పళ్ళు వీళ్ళు కొనిపెడుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు, రిక్షాలో వాటి మీద మమ్మల్ని తిప్పుతూ ఉండేవాడు. ఈ ఏజ్ వచ్చాక ఏమైంది, మీ ఇంటికి రిక్షా మీద రావాలంటే నువ్వు రిక్షా తీసుకురా వస్తానంటున్నాడు. మార్పు వచ్చింది. ఇది సల్ఫర్లో వస్తుంది. వాడు మైజర్లీ ఒకటి, సెల్ఫిష్, రెండు సైడ్ బై సైడే ఉంటాయి. సెల్ఫిష్ నేచర్ లేకపోతే మైజర్లీగా ఉండరు. రెండు బ్రాకెట్స్. ఎక్కడికైనా వెళ్తే తనకు జరగవలసినటువంటి ముందన్నీ అరేంజ్ చేసి చేసుకుంటాడు. మిగతా వాళ్ళకి ఉన్నాయో లేవో చూసుకోవడం. పెద్ద కాన్ఫరెన్సెస్ కానీ, సెమినార్స్ కానీ, తిరణాలు కానీ, రథోత్సవాలకు కానీ, యాత్రలకు కానీ వెళ్తారు. పిల్గ్రిమేజెస్ కానీ. అక్కడికి వెళితే 50 మందో 60 మందో చేస్తారు అనుకోండి. ఓ చోటు నుంచి వాళ్ళే ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు కదా, ఉన్నప్పుడు మధ్యలో నీళ్ళు ఎక్కువ గెలుస్తాయని ఉద్దేశం.
అందుకని తెల్లవారుజామున లేచేయడం గ్లాస్తో ఆ పెరుగు ముంచి వేరే మూత పెట్టుకుంటాడు. టిపికల్ సల్ఫర్ నేచర్. అందరికీ ఎన్ని నీళ్లు కలుపుకుంటే మనం అదే తాగుదాం అని కాదు, ఒక గ్లాస్ వేరే తీసేసి మిగతా వాళ్ళు నీళ్లు కలిపేదాన్ని. సల్ఫర్ నేచర్. తన అలాగే వర్క్ జరుగుతూ ఉంటుంది, 10 మంది చేస్తూ ఉంటారు. ప్రారంభం చేసి డిసప్పియర్ అవుతాడు, మళ్ళీ సాయంత్రం అందరూ ఇంటికి వెళ్ళే టైంకి అక్కడికి వెళ్తాడు. అంటే ది మేనేజర్స్ నాట్ టు వర్క్. సాధారణంగా ఎవరికి దొరకడు సల్ఫర్ వాడు, వీడు వర్క్ చేయటం లేదని. మరి చేయించే తెలివితేటలు లేవు, తను మాత్రం డిసప్పియర్ అవుతాడు. అవతల వాడిని గోతులో దోషేస్తాడు. ఒక్కొక్కడు విపరీతంగా డిసప్పాయింట్ అయిపోతారు, లేకపోతే ది అదర్ పర్సన్ విల్ బి పుట్ టు ఏ గ్రేట్ లాస్. వీడిని కౌంట్ చేసుకుని దిగాడు అనుకోండి ఏదైనా ఫోన్లోకి, వాడు డిసప్పియర్ అయిపోతాడు. ఏరా అని అడిగితే మరి నాకు బాగులేదుగా ఉంటూ అంటాడు. చెప్పడం పోనీ చెప్పద్దా నేను రావడం లేదా చెప్పడం. ఏం నేను రావాలి అంటే జ్వరం వచ్చింది అని. మరి కబురు ఏదిరా అంటే జ్వరం వస్తే ఎట్రా అంటాడు. అంటే వాడు లాజీ పడుతుందిగా, ప్రతివాడికి వాడు లాజీ పడుతుంది. జ్వరం వచ్చింది కాస్తే రాలేదు, నేను సెలవు పెట్టడానికి చెప్పడానికి వచ్చి రాగలిగి ఉంటే అసలు ఎందుకు నేను జ్వరం వస్తుంటాడు. ఇంకా మీరు చెప్పేది కానీ క్లియర్గా ఎక్కడుంటే సినిమాకి వెళ్ళాడు మొన్నడు తెలుసుకుంటే తెలుస్తుంది. ఇట్లాంటి నేచరు పెక్యూలియర్ అంటే డిజర్టింగ్ టైప్ ఆఫ్ నేచర్. ఎంత అవసరంలో ఉన్న దాంట్లో అయినా సరే మనిషిని డిజర్ట్ చేస్తాడు, అది ఉంటుంది. అందుకని జాగ్రత్తగా సల్ఫర్ పేషెంట్ అని మీకు అనుమానం వస్తే వాడిని కౌంట్ చేసుకోవద్దు. వాడిని పక్కకు వచ్చి మిగతాన్ని కౌంట్ చేసుకుని మీరు ప్లాన్ వేసుకుని పనులు చేసుకోండి. వాడు కూడా చేస్తే సంతోషం. 20 డబ్బులు అయితే వాడికి జీతం ఇస్తూ ఉండండి ఆఫీసులో, అది వేరు. సో మన మేనమావ కొడుకో మన కులంవాడో అంటే అది జీతం ఇస్తూ ఆఫీసులో వాడిని కూడా ఉండండి బలానా ఆఫీసర్ గారిని. దానికి కానీ పనిలోకి మాత్రం వాడిని చేయి పెడతాడని ఎక్స్పెక్ట్ చేస్తే షారో అయిపోతాయి. ఇప్పుడు మన ఇండియాలో పనులు ఎలా ఉన్నాయో అలా అవుతాయి. మీరు ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే మాత్రం సల్ఫర్ అనుమానం ఉన్నవాడిని అందులో ప్రోగ్రాంలో